జాయిన్ కావాల్సిన తండ్రి ప్రభా, నువ్వు త్వరపట్టి నడిపించు ప్రభా. అయ్యా వాక్యం చెప్తుండగా అన్నని కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా, ఏది అవసరమో తండ్రి దేవా నువ్వే మాట్లాడమని వేడుకున్నాను తండ్రి దేవ ప్రభా. దేవా ఇంకా నీ గ్రూప్ అంతటి కూడా నీ హస్తాలకు అప్పచెప్తున్నాను తండ్రి. ఎక్కడ ఎవరికి కూడా ఏ టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ఉన్నట్లు తండ్రి ప్రభా. అందరూ మొదలుకొని ప్రభా అంతం వరకు క్రమంగా వినగల కృపను దయచేయమని వేడుకున్నాను తండ్రి దేవ ప్రభా. దేవా ఈ ప్రారంభము తండ్రి ప్రభా అంతం వరకు తండ్రి కలిసి సమస్తం నెరవేర్చి వారి మమ్మల్ని సిద్ధపరిచి నడిపించి సిద్ధ మనసుతో మమ్మల్ని నడిపించమని వేడుకున్నాను తండ్రి దేవ ప్రభా. దేవ ఈ హెర్మోనటిక్ క్లాసెస్ తండ్రి ప్రభా మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుండగా దేవ ప్రభా ఇంకాను జీవనకరంగాను మార్చమని వేడుకున్నాను తండ్రి. ఈ చిన్ని ప్రార్థన వదిలి చేర్చుకోమని ఈ మీటింగ్ వదులుకొని అంత వరకు నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమస్తము నీ ఆధీనంలో ఉంచుకొని నడిపించమని నీకే మహిమ ఘనత ఆరోపిస్తూ ఈ చిన్ని ప్రార్థన వద్దకు చేర్చుకోమని మా ప్రోడు మా రక్షకుడైన నజరేసు నామములో ప్రార్థన అడిగి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసయ్య నామంలో మరొకసారి ఈ హెర్నోటిక్స్కి క్లాస్కి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఇంకా చాలామంది జాయిన్ అవుతారని నేను నమ్ముతున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు ది హెర్నోటిక్స్ క్లాస్. లాస్ట్ వీక్ మనం చాలా అద్భుతంగా క్లాస్ జరిగించినందుకు దేవుడి నామానికి మహిమ. ఈ వీక్ మనమందరం కలిసి మరొకసారి హెర్నోటిక్స్లో సెకండ్ వీక్ క్లాస్కి మనం రెడీ కాబోతున్నాం. ఈరోజు ఏమేమి నేర్చుకుంటున్నాం అనేది చూసేదానికంటే ముందు కొన్ని డీటెయిల్స్ నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. మీలో చాలామంది రిఫ్లెక్షన్స్ రాశారు. చాలా బాగా రాశారు నిజంగా. నేను రిఫ్లెక్షన్స్ అన్నీ నేను చదువుతున్నప్పుడు ఈవెన్ నేను ఇంకా చాలా నేర్చుకున్నాను మీరు రాసిన పాయింట్స్లో నుంచి. సో మీరు అట్లా రాయడం వల్ల నాకే కాదు దాన్ని చదువుతున్న వాళ్ళు గ్రూప్లో పెట్టడం జరిగింది కాబట్టి ఒక్కొక్కరికి లాస్ట్ క్లాస్లో ఏమైందో కూడా ఎవరైనా మిస్ అయితే ఒకవేళ గ్రూప్ ఉంది కదా ఆ గ్రూప్లోకి వెళ్ళి రిఫ్లెక్షన్స్ చదవండి. చాలా అద్భుతంగా అందరు రాశారు. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ దాట్ మచ్ టైం. నాకు అర్థమవుతుంది మీరు ఎంత ఎఫర్ట్ ఇస్తున్నారు అనేది దీన్ని బట్టి. సో నేనిచ్చే టైంకి మీరు న్యాయం చేస్తున్నారని, ఈ క్లాస్కి న్యాయం జరుగుతుందని నేను నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ సీరియస్నెస్ అగైన్. ఓకే, హెర్నోటిక్స్ ఫస్ట్ వీక్లో మనం ఏం నేర్చుకున్నాం అని ఎవరైనా ఒకరు చెప్పగలరా? ఎవరైనా ఒకరు లైక్ అన్మ్యూట్ చేసి సో దట్ ఎవ్రీవన్ కెన్ లిసన్. I'm just making it just because others to join.
మీన్‌వైల్ జాయిన్ అయ్యే వాళ్ళు కూడా జాయిన్ అవుతారని నేను వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కోసం. సో, ఈ టైంలో ఎవరైనా లాస్ట్ క్లాస్‌లో లైక్ జస్ట్ కామన్ పాయింట్స్ గాని ఇట్లా మేము కొత్తగా ఇది నేర్చుకున్నాం అనే వాళ్ళు ఏమైనా చెప్ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ అన్‌మ్యూట్ అండ్ జస్ట్ టెల్ అస్. Nobody is there? Anybody is here? ఓకే. యాహ్! హెర్మోటిక్స్ ఫస్ట్ వీక్‌లో మనం నేర్చుకున్నది నేను క్విక్‌గా ఒక 2 మినిట్స్‌లో నేను ఇంట్రొడక్షన్ ఇస్తాను అగైన్. సో థట్ ఈ వీక్ ఏం చెప్పబోతున్నాం అనేది మనం కంటిన్యూషన్ కింద తెలుసుకుందాం. ఆహ్, దానికంటే ముందు లాస్ట్ వీక్ చెప్పిన క్లాసెస్‌లో నుంచి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. Either now you can raise your hand so that I will stop for you, or else at the end of this class you can ask me. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత అయినా మీరు అడగండి. లేకపోతే లాస్ట్ క్లాస్‌లో డౌట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడైనా అడగొచ్చు. ఎనీ టైమ్ ఇట్స్ ఓపెన్ ఫర్ ఎనీ డిస్కషన్. లైక్ మనం ఏమైనా డిస్కషన్ చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. ఇట్స్ లెర్నింగ్ టుగెదర్, గ్రోయింగ్ టుగెదర్. మనమందరం ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. అదే మన సిద్ధాంతం గాబట్టి ఆహ్, ఇక్కడ ఎవరు ఎక్కువ, తక్కువ లేకపోతే ఇది కరెక్ట్, అది అది రాంగ్ అని చెప్పేవాళ్ళు లేరు. మనమందరం కలిసి నేర్చుకుందాం. ప్రభువే మనకు నేర్పిస్తాడు. ఓకే. లెట్స్ గెట్ ఇంటు క్లాస్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయానికి. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఎక్కడి వారమో, ఎచ్చటి వారమో, నీ రక్తము చేత కడగబడి, ఒకే ఆత్మతో నింపబడి, వివిధమైన ప్రదేశాల నుండి మేమందరము కలిసి ఒక ప్లాట్‌ఫార్మ్ ద్వారా బైబిల్ భాష్యం అనే సబ్జెక్ట్‌ని నేర్చుకుంటుండగా, నీ ఆత్మ సహాయం కొరకే ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని తండ్రి మరుగుపరిచి, నీ మహిమలో మమ్మల్ని మరుగుపరిచి మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తూ, ఇదిగో ఈరోజు ఏ ఏ మాటలైతే మీ బిడ్డలకు అవసరమో, ఏ ఏ లెసన్ అయితే తండ్రి మా అందరికీ అవసరమో అటు రీతిగా కృప చూపించండి. లాస్ట్ వీక్ అద్భుతంగా జరిగించారు. ఈ వీక్ అంతే కృపతో నడిపించమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే. లాస్ట్ వీక్ మనం క్లాస్ నేర్చుకున్నప్పుడు ఆహ్, ఇంట్రొడక్షన్ టు హెర్మనోటిక్స్ అని నేర్చుకుంటూ మనం చాలా అద్భుతమైన విషయాలను ఎన్నో మనం నేర్చుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే మనం ఆ రోజు హెర్మనోటిక్స్ అంటే ఏంటి? దాని అవసరం ఏంటి? అనే 2 విషయాలు మనం ధ్యానం చేసాం. అండ్ అడిషనల్‌గా మనం బైబిల్ ఎందుకు చదవాలి అనే విషయం ధ్యానం చేసాం. చాలా బాగా మీరు దాన్ని అర్థం చేసుకున్నారని నాకు అర్థమవుతుంది. మీ రిఫ్లెక్షన్ చదివిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, కనీసం ఒక్కరున్న ఏరోనాటిక్స్ క్లాస్ కోసం నేను టీచ్ చేయడానికి రెడీగా ఉన్నాను. జస్ట్ బికాస్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎంత సిగ్నిఫికెంట్‌గా రిఫ్లెక్షన్స్ రాస్తున్నారనేది నాకు అర్థమైంది. ఓకే. సో, హెర్మనోటిక్స్ వీక్ 2లో మనం ఏం చేయబోతున్నామంటే 2 టాపిక్స్ మెయిన్‌గా డీల్ చేయబోతున్నాం. 2 టాపిక్స్. ఆహ్, హ్మ్, ఆహ్, దీన్ని కూడా ఇంట్రడక్షన్ పార్ట్‌లోనే తీసుకొస్తున్నాను. మేబీ థిస్ ఈస్ ది లాస్ట్ వీక్ దట్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఇంట్రడక్షన్. అండ్ నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ వి ఆర్ గోయింగ్ టు ఎక్స్‌ప్లోర్ త్రూ ది బుక్స్. ఆహ్, బుక్స్ గుండా వెళ్లి ఒక్కొక్క పుస్తకాన్ని ఎలా చదవాలో మనం నేర్చుకుంటున్నాం. అయితే ఈ ఈ వారం మనం మరొక ఇంట్రడక్షన్ క్లాస్‌లోనే ఉన్నాం. అదేంటి అనంటే 2 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ థింగ్ ఫార్మేషన్ ఆఫ్ బైబిల్. బైబిల్ యొక్క ఫార్మేషన్ అది ఎలాగా ఏర్పడింది?
ఈరోజు నీ చేతిలోకొచ్చిన బైబిల్ ఒక రాత్రిలో పరలోకం నుంచి ప్రభువు తోస్తే నీ కిందకొచ్చి పడలేదు. లేకపోతే ఒక వ్యక్తిని కూర్చోబెట్టి దేవుడు ఇది రాయి, ఇది తీసేయి, ఇది రాయి, ఇది తీసేయి అని రాయిపీయలేదు. లేకపోతే ఒక 40 మంది కూర్చొని "అరేయ్! ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకం రాయండ్రా! మనమందరం కలిసి నల్లట్టేసి దాన్ని పబ్లిష్ చేద్దాం" అని అనలేదు. మరి ఎలాగా ఈ బైబిల్ వచ్చింది? చాలామందికి తెలియని విషయం ఏమిటి అనంటే, బైబిల్ అనేది కేవలం ఒక పుస్తకంలాగా, ఒక న్యూస్ పేపర్ లాగానో, ఒక సాధారణమైన పుస్తకం లాగానే చూస్తా ఉంటారు. బట్ బైబిల్ హాస్ సిగ్నిఫికెంట్ హిస్టారికల్ స్టోరీ బిహైండ్ బైబిల్. ఆ బైబిల్ యొక్క ఆహ్, ప్రారంభం లేకపోతే బైబిల్ యొక్క ఆవిర్భావం, బైబిల్ యొక్క పుట్టుక అనేది చాలా వింతగా ఉంటది. నీకు బైబిల్ గురించి నిజం తెలిస్తే ఆహ్, ఇంత విలువైన దాన్ని మనం ఎట్లా పక్కన పెట్టాం అని అనిపించొచ్చు బహుశా. సో, అలాంటి ఒక ప్రయత్నమే ఈరోజు మనం చేస్తున్నాం. ఓకే. ద ఫస్ట్ పాయింట్ టుడే ఇంట్రొడక్షన్ క్లాస్‌లో ఫస్ట్ థింగ్ ఏంటంటే, వి ఆర్ గోయింగ్ టు లెర్న్ ఫార్మేషన్ ఆఫ్ బైబిల్. బైబిల్ ఎలాగా తయారయింది? బైబిల్ తయారు చేయబడింది గదా! అది ఎట్లా వచ్చింది? హ్మ్. సో, లెట్స్ గెట్ ఇంటు దట్ పార్ట్. ఓకే. ఫార్మేషన్ ఆఫ్ బైబిల్. బైబిల్ ఎలాగా ఫార్మ్ అయింది? నీ చేతిలో ఉన్న 66 పుస్తకాలు ఎట్లా వచ్చాయి? సో, మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నాట్ అపియర్డ్ ఆల్ ఆఫ్ ఎ సడెన్. యాక్చువల్‌గా ఇది రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన పుస్తకం అయితే కాదు. కొంతమంది కూర్చొని రాసిన పుస్తకం అయితే మాత్రం గాదు. బైబిల్ అనేది ఏదో ప్రతి మతానికి ఒక పుస్తకం ఉండాలి గదా! క్రైస్తవులకు కూడా ఒక పుస్తకం ఉండాలి అని తెచ్చిపెట్టింది కాదు. అండ్ బైబిల్ అనేది క్రైస్తవులకి మొట్టమొదటి ఆహ్, ఆహ్, సంవత్సరం నుంచి అనగా ఒకటవ శతాబ్దం నుంచి ఉన్నది గాదు. దేవుడు ఈ తరాల కొరకు ఇచ్చిన ఒక అద్భుతమైన వరమే బైబిల్. ఓకే. దేవుడు ఈ తరముల కొరకు మీకు బైబిల్ ఫార్మేషన్ ఆఫ్ బైబిల్ అనే ఒక సీరీస్‌లో నేను మాట్లాడాను ఆల్రెడీ ఎబెనేజర్ గ్రూప్‌లో. మేబీ అది లైవ్‌లో ఉందో లేదో నాకు అది యూట్యూబ్‌లో ఉందో లేదో నాకు తెలియదు. బట్ ఫార్మేషన్ ఆఫ్ బైబిల్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు నేను దీనికోసం మాట్లాడాను. ఇఫ్ యూ హావ్ డౌట్స్ రిగార్డింగ్ ఎనీ బైబిల్ ఎట్లా వచ్చింది? ఎన్ని వచనాలు ఇలాగా ఎవరు డివైడ్ చేశారు? ఇయన్నీ నేను మాట్లాడాను ఎబెనేజర్ గ్రూప్‌లో. మీకు డౌట్ ఉంటే ఒకసారి చెకౌట్ చేయండి యూట్యూబ్ ఛానెల్‌ని. సో, ఫార్మేషన్ ఆఫ్ బైబిల్ ఎలాగొచ్చింది? ఇట్స్ ఎ పర్ఫెక్ట్ బుక్ మేడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. బైబిల్ అనేది ఒక మనిషి రాయడానికి అసాధ్యమైంది. బైబిల్‌ని ఒక మనిషి రాసాడు అని నమ్మించడం అసాధ్యమైనది. లేకపోతే మతకారులు రాసారు, మత సిద్ధాంతవాదులు రాసారు, లేకపోతే కొంతమంది మనుష్యులు రాసారు అనేది అమాయకత్వం. ఎందుకంటే బైబిల్‌లో ఉన్న కంటెంట్ అంత పవర్‌ఫుల్. బైబిల్‌లో ఉన్న కంటెంట్ అంత పవర్‌ఫుల్. ఐయామ్ గోయింగ్ వెరీ ఫాస్ట్ బికాజ్ ఐ హావ్ టు కంప్లీట్ టుడేస్ పోర్షన్. సో, బైబిల్ డిడ్న్ట్ జస్ట్ డ్రాప్ ఫ్రమ్ హెవెన్ యాస్ వన్ బుక్. బైబిల్ పరలోకం నుంచి ప్రభువు "అరేయ్! తీసుకోండిరా" అని రాసేసి పాడేసింది కాదు. ఇట్ వాస్ రిటన్ ఓవర్ టైమ్. అది చాలా కాలముగా రాయబడిన అనేకమైన పుస్తకాలు. బై డిఫరెంట్ పీపుల్ చాలా మంది వ్యక్తులు. ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ చాలా వేరు వేరు ప్రదేశాలలో. బట్ స్టిల్ క్యారీస్ వన్ మెసేజ్. అంతమంది అన్ని స్థలాల్లో నుండి వేరు వేరు సమయాల్లో, వేరు వేరు కాలాలలో, వేరు వేరు ప్రాంతాల నుంచి, వేరు వేరు భాషల్లో రాయబడినప్పటికీ అంతా కలిసి బైబిల్ అంతా కలిసి మెసేజ్ ఒకటే చెప్తుంది. ఏంటంటే మనుషులు దేవుడి దగ్గర నుంచి వేరైపోయారు. వాళ్ళందరిని దేవుడి దగ్గరికి చేర్చడం దేవుడి ఆలోచన. దట్ ఈస్ వాట్ ఓన్లీ ది మెసేజ్. ఇట్స్ ఎ రిడెంప్షన్ ప్లాన్. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ రీకన్సిలైజేషన్. ప్రభువు దగ్గర నుంచి, దేవుడి దగ్గర నుంచి మనుషులనేవారు వేరైపోయారు. వారిని దేవుడి దగ్గరికి మరలా చేర్చడానికి దేవుడు కలిగిన ఆలోచనలన్నీ, దేవుడు చేస్తున్న పనులన్నీ ఒక ఒక పుస్తకంగా మలిచి మన ముందుకు తీసుకొచ్చాడు. అదే బైబిల్. అందుకే 40 మంది రచయితలు, 39 మంది యూదులు, ఒక అన్యుడు కలిసి రాసిన పుస్తకాలు.
వేరు వేరు ప్రాంతాలలో, వేరు వేరు ఖండాలలో చాలా వివిధమైన ప్రాంతాల్లో రాయబడినప్పటికీ, వాళ్ళందరూ కలిసి ఒకే కాన్సెప్ట్ రాస్తున్నారు. మీకు లాస్ట్ వీకే చెప్పాను. ఒక రూమ్‌లో ఉన్న ఒక 10 మంది ఆలోచనలు ఒకలాగుండవు. కానీ 1500 సంవత్సరాల కాల వ్యవధిలో ఉన్న వారి ఆలోచన ఒకటయింది. అప్పుడు అర్థమైతుంది. ఈ 40 మందిని 40 విధాలుగా రాయించింది పరిశుద్ధాత్మ దేవుడని, దానికి అట్టేసిన వాడు పరిశుద్ధాత్మ దేవుడని, అక్షరమును రాయించిన వాడు దేవుడని, ఇలాగ వాళ్ళకి భాషను నేర్పించింది దేవుడని, ఏ ఏ మాట ఎక్కడ ఉండాలో పెట్టించింది దేవుడని మనకర్థమైతూ ఉంటది. ఆహ్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ బైబిల్. ఈ ఫార్మేషన్ ఆఫ్ బైబిల్‌లోనే 2 పోర్షన్స్ చాలా ఇంపార్టెంట్. 2 భాగాలు చాలా ఇంపార్టెంట్. మీలో చాలా మందికి డౌటొచ్చుంటది. అన్నా 66 బుక్సే దేవుడు ఒప్పుకున్నారా అన్న? 66 బుక్స్ మాత్రమే రాసారా భక్తులు? లేకపోతే ఈ 66 పుస్తకాలు ఎలాగొచ్చాయి మన చేతిలోకి? లేకపోతే ఈ స్ట్రక్చర్ ఎట్లా ఉంటది? అని చూస్తే నేను ఈజీగా చెప్పే ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేనెళ్తాను. మీకందరికీ బహుశా ఈ కార్ గురించి తెలిసే ఉంటది. రోల్స్ రాయ్స్. ఈ కారు బహుశా మీరు చాలా రేర్‌గా చూస్తారు. అందరి దగ్గర ఉండదు. బహుశా ఈ కారు చూడడం కోసమే ఒక్కొక్కసారి రోడ్డు మీద ఆగిపోయే వాళ్ళం గూడా ఉంటాం. మేబీ నేనైతే ఆహ్, ఇక్కడ అమెరికా వచ్చేంత వరకు గూడా ఈ కారంటే నాకు లైక్ ఎక్కడైనా చూస్తే బాబు చాలా బావుందిరా అనుకునేవాడిని. ఇక్కడ కొంచెం రెగ్యులర్‌గా ఉంటాయి గాబట్టి దట్స్ ఫైన్. సో, ఈ కారు ఎందుకింత కాస్ట్‌లీ? ఇంతకంటే ఎక్కువ మనీ పెట్టే కార్లున్నాయి. బట్ ఎందుకు ఈ కార్‌కింత క్రేజుంది? ఈ కార్ అందరికి అమ్మరట. ఈ కార్ అందరి దగ్గర ఉండదట. కొంతమంది దగ్గర ఉంటది. బట్ ఎందుకింత క్రేజ్ దీనికి ఈ కార్‌కి అని కొంచెం జస్ట్ మీకు అండర్‌స్టాండ్ బైబిల్ ఏంటి అనేది మీకు అర్థం కావడం కోసం ఇది నేను ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను. ఈ రోల్స్ రాయ్స్ కోసం నేను చదివినప్పుడు తెలుసుకున్నప్పుడు ఈ కారు ఎవ్రీథింగ్ వాస్ హ్యాండ్‌మేడ్. దీంట్లో ఈ కార్‌లో ఉన్న ప్రతీది గూడా ఎక్కువ శాతం మనుషుల చేతి ద్వారా చేయబడతదట. సో, అందుకనే ప్రపంచంలో ఇంత క్రేజున్న ఈ కారు చాలా ఎక్కువ కార్‌లేం తయారు చేయరు వీళ్ళు. ఒక్క కారు తయారు చేయడానికి కొన్ని వేల మంది పనోళ్ళు ఒక్క కారుని తయారు చేయడానికి 6 నెలల నుండి ఒక సంవత్సరం వరకు టైం తీసుకుంటారు. 6 నెలల నుండి సంవత్సరం వరకు కొన్ని వేల మంది కలిసి పని జేత్తే ఒక కారు తయారైతది. అందుకనే నేను డబ్బుందని నేను కొనేసుకోవాలనుకుంటే ఆళ్ళు తయారు జేయరు. నేను తయారు జేయాలంటే సంవత్సరం అవుతది. ఆల్రెడీ చాలా ఆర్డర్స్ ఉన్నాయి. నీకు కారు రావాలంటే ఇంకో 10 సంవత్సరాలవుతది. ఇలాగే మాట్లాడతారట వాళ్ళు. ఈ కార్‌లో ప్రతీది కూడా మనకు నచ్చినట్టు చేయించుకోవచ్చు. టైర్‌లేం గావాలి, లేకపోతే బాడీకేం గావాలి. ఇంకా వాళ్ళు చెప్పారు అక్కడ డీటెయిల్స్‌లో ఉంది. ఒక్క కార్ మీద ఇంచుమించు 20 కోటింగ్స్ జరుగుతాయి. అంటే కలర్ కోటింగ్స్. అంటే ఒక 20 కోటింగ్స్ జరుగుతాయి. కలరేసిందే ఏసి, ఏసిందే ఏసి, ఏసిందే లేయర్స్ కింద 20 లేయర్స్ ఏస్తారంట. ప్రాబబ్లీ ఒక కార్‌కి. సో, అదంతా కూడా మెషిన్ ద్వారా ఎయ్యరు. హ్యాండ్‌తో చేస్తారు. సో, ఇంత పర్ఫెక్షన్ కొన్ని వేల మంది పనోళ్ళు ఒక 6 నెలలు కష్టపడితే వచ్చిన ఔట్‌కమ్ ఈ యొక్క కార్. అందుకే ప్రపంచంలో దీనికంత క్రేజ్ ఉంది. వన్ మోర్ థింగ్ ఐ వాంట్ షో యూ దట్ ఈస్ దిస్ వన్ రోలెక్స్. ప్రపంచంలో దీనికంటే కాస్ట్‌లీ వాచ్‌లు లేవంటే చాలా ఉన్నాయి. బట్ దిస్ వాస్ ది ఫేమస్ వాచ్ అండ్ ద పీపుల్ వర్ క్రేజీ అబౌట్ ఇట్. వై? వాట్ ఈస్ ది రీజన్? అగైన్ ది సేమ్ పాయింట్. 3 నెలలు కష్టపడి ఒకే ఒక వాచ్‌ని తయారు చేస్తదంట ఈ కంపెనీ. ఆల్‌మోస్ట్ 3 మంత్స్ ఎవ్రీ సింగిల్ కాంపోనెంట్ ప్రతి చిన్న కాంపోనెంట్‌ని గూడా చేత్తోటే పెడతారు వీళ్ళు. ప్రతి మైన్యూట్ థింగ్ ఇన్ దిస్ వాచ్ వాస్ హ్యాండ్ క్రాఫ్టెడ్. ప్రతి మైన్యూట్ థింగ్ ఇన్ దిస్ వాచ్ వాస్ క్లియర్‌లీ లైక్ చాలా అద్భుతంగా వాళ్ళు సృష్టిస్తా ఉంటారు. సో, అందుకనే ఎన్ని మిషన్స్ మధ్యలో ఉన్నా గూడా వీళ్ళు 3 నెలలు, 4 నెలలు కష్టపడి ఒక్క వాచ్‌ని బయటకి తీసుకొస్తారు. అందుకనే దీనికంత క్రేజ్. అందుకని అందరూ కొనుక్కోవాలని కూడా అనుకోవాలనుకున్నా ఇప్పుడంటే స్టాక్ ఉందేమో గానీ ఒకప్పుడు అసలు దొరికేది కాదు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఒక మనిషి అంత సమయాన్ని వెచ్చించి, ఒక మనుషులు, ఒక కంపెనీ అంత సమయాన్ని వెచ్చించి చేసిన వస్తువుకి అంత క్రేజ్ ఉంటే,
అంత విలువుంటే, అంత గొప్పదైతే జస్ట్ ఇమాజిన్ సర్వశక్తుడైన దేవుడే ఇంచుమించు 1500 సంవత్సరాల కాల వ్యవధిలో ఒక చరిత్రను సృష్టించడానికి, నీకు నాకు మెసేజ్‌నివ్వడానికి అద్భుతముగా వేచి, ప్రతి ముక్కను ఆయన చేతితో రాసి, ఫుల్ స్టాప్‌ని, కామాని, బైబిల్‌లో ఉన్న ప్రతి అక్షరాన్ని నీకర్థమయ్యేటట్లుగా ఆయన హృదయాన్ని దాంట్లో పెట్టి బయటికి పబ్లిష్ చేషిండు. దట్ ఈస్ కాల్డ్ బైబిల్. Are you getting what I'm saying? So Bible is not a simple book that appeared all of a sudden. అదో మత పుస్తకం గాదు. ఎవడో మాట్లాడుతున్నట్టుగా అదొక భూత పుస్తకం గాదు. ఎవడో చెప్తున్నట్లుగా అది ఒక మతానికి సంబంధించిన పుస్తకం గాదు. ఇట్స్ ఫర్ హ్యుమానిటీ. మనుషులందరి కొరకు దేవుడే స్వయంగా రాసిన ఒక పుస్తకం. ఆమేన్. సో, ఫార్మేషన్ ఆఫ్ బైబిల్‌లో 2 స్టెప్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్, ద స్ట్రక్చర్ ఆఫ్ బైబిల్. బైబిల్ స్ట్రక్చర్ ఎలా ఉంటది? మేబీ ఫస్ట్ టైమ్ ఇక్కడున్న వాళ్ళలో చాలామంది ఇక్కడి వరకు వచ్చారంటే, బైబిల్ కోసం ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసే ఉంటది. సో, ఐ జస్ట్ వాన్నా ఒక ఒక మనం సీరీస్‌లో వెళ్తున్నాం గాబట్టి నేను చెప్తున్నాను. ఫార్మేషన్ ఆఫ్ బైబిల్. బైబిల్‌ని దేవుడే ఫార్మ్ చేయించాడు. ఎలాగా? బైబిల్ అంటే ఏంటి అనంటే, ద బైబిల్ ద కలెక్షన్ ఆఫ్ 66 బుక్స్. బైబిల్‌లో 66 పుస్తకాలుంటాయి. దిస్ ఇస్ బేసిక్ ఇన్ఫర్మేషన్. యూ కెన్ టేక్ యువర్ ఓన్ స్క్రీన్‌షాట్. ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో 39 బుక్స్ ఉంటాయి. న్యూ టెస్ట్‌మెంట్‌లో 27 బుక్స్ ఉంటాయి. 1500 సంవత్సరాల కాల వ్యవధిలో 40 మంది వేరు వేరు రచయితల కింద రచింపబడిన ఏకైక దైవ గ్రంథం బైబిల్. ఇది స్ట్రక్చర్. బైబిల్ ఎలా ఉంటది అనే దానికి ఒక నమూనా. ఓకే. సెకండ్ దీంట్లోనే ఫార్మేషన్ ఆఫ్ బైబిల్‌లోనే ఇంపార్టెంట్ ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్. అనా ఓకే. బైబిల్ బానే ఉంది. కానీ ఎలాగా బైబిల్ బయటకొచ్చింది? బైబిల్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు ఉదాహరణ ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటది. ఎలాగా ఆహ్, ఒక మీరు ఏదైనా ఒక అసైన్‌మెంట్ రాయాలనుకో కొన్ని పుస్తకాలు చదివాము. లేతే ఒక ప్రాజెక్ట్ చేయాలనుకో, దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నాం. లేకపోతే ఇట్లా జరిగింది, అట్లా జరిగింది. అలాగా బైబిల్ ప్రాసెస్ ఏంటి? ఎలాగ మన చేతిలోకి 26 పుస్తకాలొచ్చాయి? వాట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బైబిల్? ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బైబిల్ ఎలా జరిగింది? ఓకే. చాలా ఈజీగా చెప్తాను. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే, బైబిల్‌లో ఉన్న ప్రతి పుస్తకం 66 పుస్తకాలన్నాను గదా! వాస్తవానికి 66 పుస్తకాలే కాదు. దాన్ని కొంచెం వివరిస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇఫ్ యూ గెట్ థిస్, నేను ఈ ప్రాసెస్ మీకు అర్థమైతే, మీకు బైబిల్‌లో ఉన్న ప్రతి పుస్తకం ఎంత విలువైందో మీకు అర్థమవుతది. సో, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ఆలకించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ థింగ్, ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్‌లో ఫస్ట్ మాట ఏంటంటే, ప్రతి కథ, ప్రతి విషయం దేవుని ప్రత్యక్షత. దేవుని ప్రత్యక్షత. అంటే ఎలా ఇదేంటి బ్రదర్ అని మీకు అర్థం కాలేదని నన్నడిగితే నేను చెప్తా. ఏంటి అనంటే ఆహ్, నేను ఆహ్, నాకు ఆలోచించడం అంటే చాలా ఇష్టం. ఆలోచించడం అంటే చాలా ఇష్టం. ఇమాజిన్ చేయడం అంటే చాలా ఇష్టం. ఊహించడం అంటే చాలా ఇష్టం. సో, నేనేం చేస్తానంటే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఒక పెన్, పేపర్ తీసుకొని ఆహ్, ఈరోజు చదివిన వాక్యం గాని, ఈరోజు జరిగిన సన్నివేశాలు గాని గుర్తు చేసుకొని ఏదో ఒకటి రాస్తా ఉంటాను. ఏదో ఒకటి రాస్తా ఉంటాను. మేబీ మీకు చాలా మందికి ఈ అలవాటు ఉండొచ్చు. ఏంటి అనంటే, ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి ఆలోచించి రాయడం. ఆలోచించి చేయడం. యాహ్! సో, నేను గూడా ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచించి రాస్తా ఉంటా. ఏం రాస్తాను అనంటే ఒక్కొక్కసారి కవిత రాస్తాను. ఒక్కొక్కసారి కొటేషన్స్ రాస్తాను. ఒక్కొక్కసారి వాక్యం రాసుకుంటాను. ఒక్కొక్కసారి ప్రసంగం రాస్తాను. ఇట్లా. ఈవెన్ నేను పార్ట్ టైమ్‌కెళ్ళినప్పుడు పార్ట్ టైమ్‌లో నాకు ఒక్క 10 నిమిషాలు గ్యాప్ దొరికిన పెన్ తీసుకొని, డైరీ తీసుకొని రెడీగా ఉంటా. ఏదో ఒక ఆలోచన వస్తదని. సో, బైబిల్ ఈస్ నాట్ వ్రిటన్ లైక్ థట్. బైబిల్ అలా రాయబడింది గాదు. బైబిల్ అలా రాయబడితే ఒకవేళ అదొక పర్సన్ ఇమాజినేషనే అయితే, ఈరోజు దానికి నన్ను మార్చే శక్తి లేకపోదును. బట్ బైబిల్ ఈస్ అల్టిమేట్ రివలేషన్ ఆఫ్ గాడ్. అది ఇంకా తారాస్థాయి. దేవుని ప్రత్యక్షత మనుషులకివ్వబడింది. ఎలాగివ్వబడింది అనంటే, మోషే మీ అందరికి తెలుసు. మోషే పుట్టిన కాలానికి, అబ్రహాము పుట్టిన కాలానికి కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది.
ఆర్ యూ గెట్టింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? మోషే పుట్టిన కాలానికి, నోవాహు పుట్టిన కాలానికి కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది. యేసు ప్రభు పుట్టిన కాలానికి, యెషయి పుట్టిన కాలానికి కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈరోజు నువ్వు పుట్టిన కాలానికి, కొత్త నిబంధన సంఘం పుట్టిన కాలానికి, లేకపోతే యాహాను పుట్టిన కాలానికి చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది. బట్ దే ఆర్ నోయింగ్ ఈచ్ అదర్ ఇన్ దే టెక్స్ట్. వాళ్ళిద్దరూ తెలుస్తున్నారు. అబ్రాహాము గురించి మోషేకి తెలుస్తుంది. నోవాహు గురించి మోషేకి తెలుస్తుంది. యెషయాకేమో యేసయ్య కోసం తెలుస్తుంది. యేసయ్యకేమో ఈరోజు నేనేం చేస్తానో తెలుస్తుంది. పౌలుకి ఈరోజు నేనేం చేస్తానని తెలుస్తుంది. యాహానికి మన బ్రతుకులు ఎలాగుంటాయో తెలుస్తుంది. ఈ లోకం ఎలాగ అంతమవుతుందో యాహానికి తెలుస్తుంది. దీనంతటి వెనకాల ఉన్న కారణం ఏంటంటే ఒకటే ఒకటి, రివలేషన్, ప్రత్యక్షత. బైబిల్ ఫార్మ్ అవ్వింది నాలాంటోడు పెన్ను, కాగితం పట్టుకొని కూర్చుంటే వచ్చిన ఆలోచనలు కాదవి. బైబిల్ ఫార్మ్ అయింది ఎలా ఫార్మ్ అయిందో తెలుసా? కొంతమంది ప్రతిష్ఠించుకున్న దైవజనులకి, కొంతమంది ప్రతిష్ఠించుకున్న పిల్లలకి, కొంతమంది ప్రతిష్ఠించుకున్న అపోస్తులులకి, కొంతమంది ప్రవక్తలకి, కొంతమంది దైవజనులకి, కొంతమంది నాయకులకి, కొంతమంది న్యాయాధిపతులకి దేవుడు కొన్ని ఆలోచనలు చెప్తే, ఆ ఆలోచనలే ఈరోజు మన చేతిలో వెలువడుతున్న బైబిల్ వచనాలు. ఆర్ యూ గెట్టింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? దోస్ ఆర్ రివలేషన్స్ టు సమ్‌వన్. మన చేతిలో ఇవ్వబడిన పుస్తకాలు ఆలోచించి ఇచ్చినవి గాదు. ఆలోచించి రాసినవి గాదు. దేవుడే తన ప్రజలకిచ్చిన ప్రత్యక్షతలు. ప్రత్యక్షతలు. అందుకనే ఉదాహరణ నేను చెప్తాను. ఈ ఈ ఇచ్చిన ప్రత్యక్షతలన్నిటిని మీకు బాగా అర్థమవ్వాలంటే ఏదో ఒక పర్సన్ నేను పిక్ చేసుకుంటాం. మోషే పుట్టిన కాలానికి, ఆది కాండానికి చాలా టైమ్ గ్యాప్ ఉంది. ఆది కాండం ఒకటో అధ్యాయం, ఒకటో వచనం చూస్తే అది ఆది యందు దేవుడు భూమి ఆకాశములు చేశాడు. మోషే నీకెలా తెలుసు? నువ్వు లేవుగా అప్పుడు. అదయిపోయింది. సాతాను పండు తినమంది. తినేసారు. పాపమొచ్చేసింది. దేవుడొచ్చి వాళ్ళని తిడతాడు. ఇదెలా తెలిసింది మోషే నీకు? నువ్వప్పుడు పుట్టలేదుగా. తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత నోవాహు చరిత్ర. ఫ్లడ్డొచ్చేసింది. మొత్తం మునిగిపోయింది అని అన్నారు. మోషే నువ్వున్నావప్పుడు? లేవుగా. నీకెలా తెలిసింది? తర్వాత అబ్రాహాముని దేవుడు ఎన్నుకున్నాడు. అది నీకెలా తెలుసు? మీ పితరులు చెప్పారా? యాకోబునెన్నుకున్నాడు. ఇస్సాకునెన్నుకున్నాడు. 12 మంది గోత్రకర్తల్ని ఐగుప్తులో నడిపించారు. యోసేపు ద్వారా పోషించాడు. మోషే ద్వారా విడిపించారు. అప్పుడొచ్చాడు మోషే. కానీ ఈ చరిత్రంతా మోషేకి పూసగుచ్చినట్టు ఎవరు జెప్పారు? దేర్ ఆర్ డిఫరెంట్ ట్రెడిషన్స్, డిఫరెంట్ వేరు వేరు ఆలోచనలుంటాయి. ఎట్లా అంటే మోషేకి బహుశా పితరులు చెప్పుంటారు. ఆళ్ళ తాతలు చెప్పుంటారు. బహుశా దేవుడు ఇలా చేశాడేమో, దేవుడు అలా చేశాడేమో. యూ నో టుడే ఈవెన్ సైన్స్ కూడా దీంతో యాక్సెప్ట్ చేస్తుంది. బైబిల్‌లో ఉన్న చాలా విషయాల్ని ఇప్పుడిప్పుడు సైన్స్ నేర్చుకుంటుంది. అంత గొప్ప నాలెడ్జ్ పితరులు చెప్పిందని నేను ఆలోచించట్లేదు. కేవలం ఇది పరిశుద్ధాత్మ దేవుడు మోషేకి చూపించాడని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ యూ నో ట్రాన్స్‌ఫర్మేషన్ ఫ్రమ్ అంటే ఓరల్ ట్రెడిషన్ అంటే ఒకళ్ళ నోటి నుంచి ఇంకో నోటికి, ఇంకో నోటి నుంచి ఇంకో నోటికెళ్ళిన ఒక మాటలే అయితే ఈరోజు సైన్స్ దాన్ని అగ్రీ చేయకపోవచ్చు. కానీ ఈరోజు సైన్స్‌కి కూడా అది అర్థమైతుందంటే ద రీజన్ బిహైండ్ ఎవ్రి వర్స్ ఆఫ్ ది బైబిల్ ఈస్ రివలేషన్. అందుకనే తిమోతిలో అపోస్తలుడైన పౌలు రాస్తాడు. ఎవ్రి వర్డ్ ఇన్ దిస్ బైబిల్ ఈస్ ఎ గాడ్స్ బ్రెత్. దేవుడి ఊపిరై ఉంది. దేవుడి శ్వాస అయి ఉంది. ప్రతి వాక్యం దేవుడి యొక్క కదలికలో నుంచొచ్చింది. దేవుడు ఊదితే వచ్చింది. ఇట్లా అపోస్తుడైన పౌలు దాని కోసం మాట్లాడుతా ఉంటాడు. సో, నేను చెప్పదలిచింది ఏంటి అనంటే, బైబిల్‌లో ఉన్న ప్రతి పుస్తకం దేవుడు మనుషులకిచ్చిన ఒక ప్రత్యక్షత. అపోస్తలుకిచ్చిన ప్రత్యక్షత, లేకపోతే ప్రాఫిట్స్‌కిచ్చిన ప్రత్యక్షత, జడ్జెస్‌కిచ్చిన ప్రత్యక్షత, మోషేకిచ్చిన ప్రత్యక్షత, ఇట్లా ఇచ్చిన ప్రత్యక్షత
ఆమేన్. సో, రెవల్యూషన్ అనే ఈ ఈ ఈ ఈ ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బైబిల్‌లో బైబిల్‌లోకొచ్చిన పుస్తకాలు ఇమాజినేషన్‌లో నుంచి వచ్చినవి కావు. కట్టుకథలు కావు. దేవుడు వారికి చూపించిన విషయాలు, దేవుడు వారికి నేర్పించిన విషయాలు. ఓకే. రెవల్యూషన్ అనే దగ్గరికొస్తే, రెవల్యూషన్ అంటే ఏంటన్నా ఇప్పుడే ఫస్ట్ టైమ్ ఈ పదం వింటున్నాం అనంటే ఏంటి? ఇదేంటి? అంటే రెవల్యూషన్ ఈస్ నథింగ్ బట్ నేనింకా అంటే దాన్ని కాంప్లికేట్ చేసి మాట్లాడాలనుకోవట్లేదు. మీకు ఈజీగా అర్థమవ్వాలంటే ఇట్స్ ఎ వే ఆఫ్ కమ్యూనికేషన్. లేకపోతే గాడ్స్ వే ఆఫ్ కమ్యూనికేషన్. మనుషులు కళ్ళతో చూడలేనివి, దేవుడు మనుషులకు చూపించాలనుకుంటున్నవి. ఎలా బ్రదర్ ఎలా చూపిస్తాడు దేవుడు అనంటే, దేర్ ఆర్ మెనీ వేస్. కొంతమందికి దర్శనాల్లో చూపిస్తాడు. కొంతమంది ప్రవచనాల్లో ప్రవచనాత్మ ద్వారా మాట్లాడతాడు. కొంతమందికి కళల ద్వారా, కొంతమందికి ఆహ్, కొంతమందికి దేవుని దాసుల ద్వారా, కొంతమందికి ఏదైనా ఆహ్, స్ స్ ఏదైనా చూపించి మాట్లాడతాడు. కొంతమందితో డైరెక్ట్‌గా వాయిస్‌తో మాట్లాడతాడు. కొంతమందితో ఇదిగో నాలాంటోడిని ఉపయోగించుకొని మాట్లాడతాడు. ఇట్లా. ఓకే. డిఫరెంట్ యూ నో వేస్ ఆఫ్ కమ్యూనికేషన్. దేవుడు మనుషులతో చెప్పాలనుకున్న విషయాలు మనుషులకి ఎలాగైనా చెప్తాడు. ఎలాగైనా అర్థమయ్యేటట్టుగా చేస్తాడు. దట్స్ ది గాడ్ స్టైల్. దేవుని స్టైల్ అదింక. దేవుడు ఇలాగే మాట్లాడతాడు బ్రదర్. ఈ 21st సెంచరీలో కళల ద్వారా మాట్లాడాడు అని కొంతమందంటారు. నో. ఈవెన్ హి ఈస్ రెడీ టు స్పీక్ విత్ యూ ఇన్ ఎనీ పాసిబుల్ వే. నీకు అర్థమయ్యే రీతిగా మాట్లాడడం కోసం ఆయన ఏ దానికైనా దిగొస్తాడు. ఓకే. అందుకనే పాత నిబంధనలో మీరు చూసుకుంటే గాడిదతో నిలబెట్టుకున్నోడు మాట్లాడాడు. గాడిదతో కూడా నిలబెట్టుకొని మాట్లాడాడు. సో, అందుకే నేను ఒక్కోసారి అనుకుంటా ఉంటాను, "ప్రభువా! నీ వాక్యం చెప్పడానికి మేము యోగ్యులం గాదు ప్రభువా" అంటే, నువ్వు యోగ్యుడివి కాకపోవచ్చు. కానీ నేను యోగ్యుడిని చేసి నీకొక్కడి కోసం ఎందుకంటే గాడిద ఎబిలిటీయో, గాడిద స్టాండర్డో నేను చూసి మాట్లాడలేదు. బట్ గాడిద ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఇన్ దట్ సిట్యుయేషన్. సో, దిస్ ఈస్ హౌ గాడ్ కెన్ కమ్యూనికేట్ విత్ హిస్ పీపుల్. సో, అలాగే ఇచ్చిన ప్రత్యక్షతల యొక్క నమూనానే బైబిల్‌లో మనకి కనబడుతున్న అనేకమైన గాదు ఆల్‌మోస్ట్ ఎవ్రి వచనం. ఓకే. నేను ఇంకా ఫాస్ట్ వెళ్తున్నా. సెకండ్ వాళ్ళకి దొరికిన ప్రత్యక్షతను వాళ్ళేం చేశారో తెలుసా అండి? దే రైట్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్, కల్చర్ అండ్ పర్సనాలిటీ. ఓకే. దేవుడు వారికిచ్చిన ప్రత్యక్షతని వాళ్ళు రాసారు. దేవుడు వారికిచ్చిన దర్శనాన్ని వాళ్ళు రాసారు. నేను బహుశా ఇలా ఊహించుకుంటున్నా. ఇది జస్ట్ ఇమాజినేషన్. మోషేకి బహుశా దేవుడు ఆది యందు ఏం జరిగిందో ఫస్ట్ ఆదికాండం ఒకటో అధ్యాయం మొత్తం ఒక రోజు కలొచ్చిందేమో రాసేశాడు. రెండో రోజు నోవాహు కోసం వచ్చిందేమో రాసేశారు. ఇట్లా అంటే అంటే అంత ఆలోచించుకోకుండా రాసేసాడా బ్రదర్ అనంటే అక్కడ ఇచ్చిందెవరు? దేవుడు. వెన్ యూ హావ్ ఎ కనెక్షన్ విత్ గాడ్ యూ విల్ అండర్‌స్టాండ్ వాట్ యువర్ డ్రీమ్ ఈస్ అబౌట్. నీకొచ్చిన కల ఏంటో నీకర్థమవ్వాలంటే, నువ్వు నిజంగా నీ కర్తతో అంటే సృష్టికర్తతో సంబంధం ఉంటే, నీకొచ్చిన కల ఎంత ఇంపార్టెంటో అర్థమవుతది. కొన్ని సార్లు కలలో ఏముండదు. దానివల్ల మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోతా ఉంటది. ఎందుకంటే ప్రాబబ్లీ నీకు సృష్టికర్తతో సంబంధం లేకేమో. బట్ మోషే ఈస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. సో దట్ మోషే వాస్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ ఇన్ క్లియర్ మేనర్ ఇన్ రిగార్డ్ జెనసిస్ రికార్డ్ ఆర్ ఎక్సోడస్ ఆర్ ఎనీథింగ్. సో మోసెస్ వాస్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. అండ్ హి వ్రోట్ ఇట్. సెకండ్ థింగ్ వాళ్ళకి దొరికిన ప్రత్యక్షతను వాళ్ళు రాసారు. మూడవది. మరిప్పుడు మోషే రాసేసాడు. నేను ఒక మోషే గురించి మాట్లాడట్లేదు. అందరికి ఇదే జరిగింది. మోషే రాసేసాడు. ఇప్పుడు మోషే రాసేసింది తన 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 కాలంలో ఉంది. కానీ తర్వాత తరానికి దాన్ని ప్రిజర్వ్ చేశారు. ప్రిజర్వ్ చేయడం అంటే ఏంటి? ఆహ్, హ్మ్, మీకు ఉదాహరణ చెప్తా. ఆహ్, హ్మ్, ఇక్కడ అమెరికాలో ఎవరైనా చనిపోతే మనం శవాన్ని పూడ్చిపెట్టేసి, వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నిటిని బంగారం అయితే తీసేస్తారులెండి మన ఇండియాలో. కానీ మిగతా వస్తువులన్నిటిని పాడేయడమో, వారి బట్టలు వారితో పాటు సమాధి చేసేయడమా, వాళ్ళ బట్టలు ఎక్కడో కాట్లో అంటారు కదా! అక్కడ పాడేయడమో,
ఏదోకటి చేస్తారు. కానీ అమెరికాలో వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నిటిని కూడా ప్రిజర్వ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ లైక్ ఎ మెమోరియల్ హాల్. వాళ్ళకి మెమోరియల్ హాల్ అని ఒక హాల్ ఉంటది. ఆ సిమెంట్రీస్ దగ్గర లేకపోతే ఆ సమాధుల తోట దగ్గర, గార్డెన్ దగ్గర ఒక మెమోరియల్ హాల్ కట్టి, ఆ చచ్చిపోయినోళ్ళ యొక్క థింగ్స్ అన్నీ గూడా ఒక రూమ్‌లో పెడతారు. సో థాట్ ఎవ్రీ టైమ్ వాళ్ళు గుర్తొచ్చినప్పుడు వాళ్ళ వస్తువుల్ని చూసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ చచ్చిపోయినోడు ఒక గిటారిస్ట్ అనుకోండి. ఆడు గిటార్ పట్టుకెళ్ళి ఆ మ్యూజియంలో పెడతారు. సో వాడు గుర్తొచ్చినప్పుడల్లా గిటార్ చూసుకోవడానికి ఎళ్తా ఉంటారు. దట్స్ హౌ దే ప్రిజర్వ్ థింగ్స్ హియర్. ఓకే. ఆ సమాధి ఇక్కడ నేనుండే నా చుట్టు నుంచి నేనుండే నా రూమ్ దగ్గర నుంచి ఒక హాఫ్ మైల్‌లో ఉంది. సో, దే ప్రిజర్వ్ ఎవ్రీథింగ్. అక్కడ చనిపోయిన వాళ్ళ విషయాలు గాని, వాళ్ళ బట్టలు గాని, వాళ్ళ థింగ్స్ గాని, వాళ్ళ చేసిన వర్క్స్ గాని, అవన్నీ ప్రిజర్వ్ చేస్తా ఉంటారు. అదొక మ్యూజియం కైండ్ ఆఫ్ టైప్‌లో. సో, అట్లానే ఈ గొప్పోళ్ళందరూ చనిపోయిన తర్వాత వాళ్ళు రాసిన ఈ పుస్తకాలేవైతే ఉన్నాయో ప్రిజర్వ్ చేశారు. ఎట్లా హ్యాండ్ కాపీడ్ కేర్‌ఫుల్లీ ఓవర్ సెంచరీస్. మోషే రాసిన పుస్తకాల్ని యెహోషువ వాళ్ళ తరాలు మోసుకొచ్చాయి. ఎజ్రా రాసిన పుస్తకాలు, నెహెమ్యా రాసిన పుస్తకాలు, సమూయేలు రాసిన పుస్తకాలు, దావీదు రాసిన కీర్తనలు, ఇట్లా వీళ్ళందరూ రాసిన పుస్తకాలన్నిటిని హ్యాండ్ హ్యాండ్ కాపీడ్. అప్పుడులో కొంతమంది రాయడానికే జీతం తీసుకునేవారు. రాయడానికే జీతం తీసుకునేవారు. రైటింగ్ ఈస్ ఎ జాబ్ ఇన్ దోస్ డేస్. సో, ఇఫ్ మోసెస్ ఈస్ రైటింగ్ 5 బుక్స్, 5 పుస్తకాలను మోషే రాస్తే, ఇంకొక 100 మంది ఆ పుస్తకాలను కాపీ చేయడం పనిమాట ఆ రోజుల్లో. ద ప్రిజర్వెన్స్ ఆఫ్ హ్యాండ్ కాపీ. హ్యాండ్ కాపీస్ చేయడం ఒక ప్రిజర్వెన్స్ ప్రాసెస్ మాట. అట్లా ప్రిజర్వ్ చేస్తా ఉండేవారు. ఆ ప్రిజర్వ్ చేసిన పుస్తకాలన్నీ కూడా వింటున్నారా? ఆ ప్రిజర్వ్ చేసిన పుస్తకాలన్నీ కూడా వీళ్ళు ఎవరి దేశానికి సంబంధించినట్లుగా వాళ్ళు దాచుకుంటా ఉండేవారు. ఎవరు దాచేవారు? ఐగుప్తోళ్ళు దాచుకునేవారు. అంటే బైబిల్ కోసం మాట్లాడట్లే. జనరల్‌గా మాట్లాడుతున్నా. యూదులు రాసిన పుస్తకాలందరూ యూదా వాళ్ళు దాచుకునేవారు. అట్లా దాచబడిన పుస్తకాలే అట్లా దాచబడిన పుస్తకాలే ఈరోజు మన చేతికొచ్చిన పుస్తకాలన్నమాట. అట్లా దాచబడిన పుస్తకాలు చాలా దూరం వచ్చి ఒక టైమ్‌కొచ్చేటప్పటికి ఆహ్, ఇవి చాలా పుస్తకాలయిపోయినాయి. చాలా పుస్తకాలయిపోయినాయి. ఆల్‌మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ వచ్చేసినాయి. హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్. కానీ యూదులు మొట్టమొదటి 5 పుస్తకాల్ని వాళ్ళు తోరా అని పిలుస్తారు. 5 పుస్తకాలు మోషే ద్వారా రచింపబడిన పుస్తకాలు. మిగతా పుస్తకాలన్నీ కూడా ఈ ఈ వేరు వేరు భక్తులు రాసినవి, ప్రవక్తలు రాసినవి ఇట్లా చాలా పుస్తకాలున్నాయి. కానీ ఒకరోజు ఏం చేశారంటే పుస్తకాలు ఎక్కువైపోతున్నాయి. ఎవడు పడితే ఆడు రాసేస్తున్నారు. మోషే డెవలప్ అయ్యాడు. నేను డెవలప్ అవ్వాలి. ఈరోజు కూడా అదే కాంపిటీషన్ గదా! అదే కాంపిటీషన్ గదా! ఆ పాస్టర్ గారు ఏదో కొత్త విషయం జెప్పాడు. నేను ఒక కొత్త విషయం జెప్పాలి. లేకపోతే ఆయనేదో కొత్త పాయింట్ జెప్పాడు. నేను గూడా ఒక కొత్త పాయింట్ జెప్పాలి. ఆయనేదో కొత్త ప్రాసెస్ పెట్టాడు చర్చ్‌లో. మనం గూడా అదే బెట్టాలి. అట్లా చాలా పుస్తకాలొచ్చేసాయి బయటికి. ఈ వచ్చిన పుస్తకాల్లో నిజమేంటో, నకిలీ ఏంటో తెలియట్లేదు. నిజమేంటో, నకిలీ ఏంటో తెలియట్లేదు. అప్పుడు సంఘం గాని, లేకపోతే అప్పుడున్న యూదులు గాని, లేకపోతే అప్పుడున్న మత పెద్దలు గాని, భక్తులు గాని వాళ్ళందరూ కలిసి ఏమనుకున్నారో తెలుసా? అరేయ్! ఇలా కాదు ఈ పుస్తకాలన్నిట్లికి లేకపోతే మోషే రాసిన పుస్తకమా, ఇర్మియా రాసిన పుస్తకమా, శక్తివంతమైన పుస్తకం ఏదనేది మనం ఎలాగ తెలుసుకోవాలి అనంటే, మనం ఒక ప్రాసెస్ పెడదాం. దాన్నే కాననైజేషన్ అనంటారు. కాననైజేషన్ అనంటారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టర్మ్. యూ షుడ్ రైట్ ఇట్. కాననైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా చాలా పుస్తకాలొచ్చేసాయి. ఎక్కడి నుంచి? ఆది కాండం రాసిన మోషే దగ్గర నుంచి చివరి పుస్తకం రాయబడింది చూసారా బైబిల్‌లో? అంటే బైబిల్‌లో చివరి పుస్తకం చెప్తున్నా. రెవల్యూషన్ వరకు, ప్రకటన గ్రంథం వరకు చాలా పుస్తకాలొచ్చేసాయి. మరి ఈరోజు ఎవరేం నమ్మాలో అర్థం కావట్ల. అందరూ చెప్పేదేంటి? మాది దేవుని వాక్యం, మాది దేవుని వాక్యం. జోసెఫస్ ఓ పుస్తకం రాస్తాడు. కొర్నేలియస్ ఇంకో పుస్తకం రాస్తాడు. ఇంకా మొట్టమొదటి శతాబ్దంలోనే కొన్ని వందల మంది భక్తులు ఎన్నెన్నో పుస్తకాలు రాశారు. చాలా అద్భుతమైన పుస్తకాలు రాశారు. మరి సంఘం అంటదిప్పుడు మేము ఏ పుస్తకాలు నమ్మాలి? ఒకటో శతాబ్దం వచ్చేసింది. సంఘం ప్రారంభమైపోయింది. మేము ఏ పుస్తకాలు నమ్మాలి? యూదుల పుస్తకాలు నమ్మాలా? యెరూషలేము పుస్తకాలు నమ్మాలా?
లేకపోతే ఐగుప్తు పుస్తకాలు నమ్మాలా? ఈ పుస్తకాలన్నిటిల్లో ఏ పుస్తకాలు మేము వెంబడించాలి అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అనుకుంటా ఉన్నదప్పుడు ఒక ప్రాసెస్ పెట్టారు. ఆ ప్రాసెస్ పేరే కాననైజేషన్. కాననైజేషన్ ఈస్ నథింగ్ బట్ మెజరింగ్ రాడ్. కొలత కర్ర. మీకు తెలుసు కదా! కొలత కర్ర తెలుసా? మీకిప్పుడంటే మనం పాలు పాలు కొనాలంటే, మిల్క్ ప్యాకెట్ కొనాలంటే డైరీ ఫార్మ్‌కెళ్ళి, లేకపోతే ఏదో షాప్‌కెళ్తే ఎక్కడైనా దొరికేస్తున్నాయి కదా! ఇప్పుడు. షాప్‌కెళ్ళి ఆహ్, ఎలా పలానా ప్యాకెట్ ఇవ్వండి. హాఫ్ లీటర్ ప్యాకెట్ ఇవ్వండి. లేకపోతే రూ. 10 ప్యాకెట్ ఇయ్యండి అనంటే వాళ్ళిచ్చేస్తున్నారు. బట్ ఎర్లియర్ మీకు గుర్తుందో లేదో నాకు బాగా గుర్తుంది. హ్మ్. పాలియ్యాలంటే వాళ్ళ దగ్గర ఒక ఒక కొలిచే ఒక కైండ్ ఆఫ్ వెసెల్ ఉండేది వాళ్ళ దగ్గర. చిన్న పాత్రుండేది. మీకెంత కావాలి? పావు లీటర్ కావాలా? అర లీటర్ కావాలా? అంటే వాళ్ళ దగ్గర కొలవడానికి ఒక పాత్రుండేది కొలవడానికి. మీకెవరికైనా గుర్తుందా అది? తెలుసా? ఎప్పుడైనా చూసారా? యాహ్! ఓకే. అట్లా కొలిచే పాత్ర ఒకటుంటది. నాకంటే చాలా మంది పెద్దోళ్ళున్నారు గాబట్టి వాళ్ళకి బహుశా తెలుస్తది. నాకంటే చిన్నోళ్ళుంటే మీకు కూడా అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే జస్ట్ లైక్ టు వేవ్ టు మెజర్ ద మిల్క్. అలాంటి ఒక చిన్నదుండేది. సో, పావు లీటర్ కావాలంటే పావు లీటర్ ఏసేవారు. అర లీటర్ కావాలంటే అర లీటర్ ఏసేవారు. దాన్నే మెజరింగ్ రాడ్ అంటారు. కొలత కర్ర అంటారు. లేతే కొలిచేదనంటారు. ఓకే. అలాగా బైబిల్‌లో ప్రత్యక్షత అంటే దేవుని పుస్తకాలెయ్యని కొలవడానికి ఒక కర్ర పెట్టారు. కర్ర పెట్టారు. అర్థమైందా? కర్ర పెట్టారు. ఆ కర్ర కొలత ఎలా ఉంటదంటే, ఒకటి అందరికి తెలిసిన ప్రవక్తలో లేకపోతే మొత్తం 3 పాయింట్లున్నాయి దీంట్లో. జాగ్రత్తగా గమనించండి. బైబిల్‌లోకి ఈ ఈ డౌట్ చాలా మందికుండొచ్చు. అన్న చాలా చరిత్ర పుస్తకాలున్నాయి కదా! ఈ పుస్తకాలు మాత్రమే బైబిల్‌లోకి ఎందుకొచ్చాయి? చాలా బుక్స్ ప్రిజర్వ్ చేశారు కదా! కానీ ఈ పుస్తకాలు మాత్రమే బైబిల్‌లోకి ఎందుకొచ్చాయి? అని మీరడిగితే ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. చాలా, చాలా పుస్తకాలున్నాయి. కానీ ఓన్లీ బైబిల్‌లో బుక్స్ పెట్టడానికి ఈ 66 పుస్తకాలే పెట్టడానికి కారణం ఏంటంటే, ఇది ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా యేసయ్యకి క్లోజ్‌గా ఉన్న వాళ్ళ అపోస్తులు క్లోజ్‌గా ఉన్న వాళ్ళు రాసిన పుస్తకాలా లేదని చూస్తారు ఫస్ట్. ఒకవేళ ఆళ్ళు అపోస్తులు కాదా పక్కన పెడతారు. ప్రవక్తలు కాదా పక్కన పెడతారు. కనీసం ప్రవక్తకి తెలిసినోళ్ళా పక్కన పెడతారు. తెలియనోళ్ళా పక్కన పెడతారు. కానీ ఒకవేళ ఆళ్ళు ప్రవక్తలయ్యుండి, అపోస్తులయ్యుండి, అపోస్తులకు దగ్గరగా ఉన్న వాళ్ళయ్యుంటే ఖచ్చితంగా వాళ్ళ పుస్తకాన్ని ఫస్ట్ టిక్ కొడతారు. దట్ వాస్ ది ఫస్ట్ మెజరింగ్ రాడ్. రెండోదేంటో తెలుసా? కన్సిస్టెంట్ విత్ గాడ్స్ ట్రూత్. ఏదో ఒక మాట చెప్పినందుకే వాళ్ళు బైబిల్‌లో ఉండిపోరు. ఏదో ఒక మాట చెప్పినందుకే, ఒక్క మాట వల్లే వాళ్ళకి బైబిల్‌లో స్థానం దొరకదు. వాళ్ళ పుస్తకం పదే పదే, పదే పదే, పదే పదే సత్యాన్ని మాత్రమే అన్వేషించాలి. అందుకనే జోసెఫస్ అనే ఒకతను రాసిన పుస్తకం ఈ రోజుకి చాలా మంది పాస్టర్స్ స్టేజ్ మీద వాడతారు. ఎనీబడీ హియర్డ్ ఇట్? ఎవరైనా చదివారా మీరు ఎప్పుడైనా? జోసెఫస్ రాసిన పుస్తకం. నో? ఓకే. ఆయనొక చరిత్రకారుడు. చాలా అద్భుతమైన పుస్తకం. ఈవెన్ నేను గూడా చాలా సార్లు దాన్ని కోట్ చేస్తా ఉంటాను. కానీ యాహ్! థాంక్ యూ. బట్ దెన్ ఎందుకు బైబిల్‌లో లేదు? మేబీ ఇట్స్ నాట్ కన్సిస్టెంట్ విత్ గాడ్స్ ట్రూత్. ఎక్కువ శాతం చరిత్రను రుజువు చేయడానికో యూ హావ్ డౌట్ సిస్టర్ ఆర్ యూ జస్ట్ రైజ్డ్ యువర్ హ్యాండ్? అదే అన్న అడిగారు కదా! సారీ? హలో! నాకు వినిపియలే మీ వాయిస్. అన్న కంటిన్యూ అన్న. ఓకే. ఓకే. యాహ్! యాహ్! సెకండ్ ట్రూత్ ఏంటి అనంటే, సెకండ్ కొలత ఏంటో తెలుసా? ఫస్ట్ కొలత వాళ్ళ ప్రవక్త గాని, ప్రవక్తల్లో తెలిసిన వాళ్ళు గాని, అపోస్తులు గాని ఇట్లా అయ్యుండాలి. 2 వాళ్ళ పుస్తకం దేవుని సత్యంతో కలవాలి. దేవుని సత్యంతో కన్సిస్టెంట్‌గా ఉండాలి. థర్డ్ వైడ్లీ యాక్సెప్టెడ్ ఇన్ చర్చెస్. ఆ మొదటి శతాబ్దంలో లేకపోతే ఆ రెండవ శతాబ్దంలో, మూడవ శతాబ్దంలో డెవలప్ అవుతున్న ప్రతి సంఘానికి ఆ పుస్తకం బాగా తెలిసుండాలి. అట్లా తెలిసిన పుస్తకాల్ని మాత్రమే ఈ కాననైజేషన్ ప్రాసెస్‌లోకి తీసుకొచ్చారు. ఆర్ యూ గెట్టింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? సో, థిస్ ఈస్ హౌ బైబిల్ కానాన్ లేకపోతే బైబిల్ అనేది
ఆహ్, బైబిల్‌లో ఏ పుస్తకం ఉండాలా అని నిశ్చయించారు మన పితరులు. మన 4 క్రిస్టియన్స్ మన ముందున్న క్రైస్తవులు. హ్మ్. తర్వాత ఈ ఈ కాననైజేషన్ ప్రాసెస్ వచ్చిన తర్వాత, ఈ క్రైటీరియా వచ్చిన తర్వాత, ఈ 3 కొలతలేసి బైబిల్‌లో ఉన్న ఆ రోజుల్లో ఉన్న పుస్తకాలన్నిటిని గ్యాదర్ చేసి ఇదుంచు, ఇది తీసేయి, ఇదుంచు, ఇది తీసేయి అని కొన్ని వందల సంవత్సరాలు జరిగిన ఆ డిస్కషన్స్ తర్వాత వచ్చిన పుస్తకమే ద బైబిల్. ఓకే. సో, బైబిల్ కింద కథుంది. బైబిల్ కింద కథుంది. సో, బైబిల్‌లో 66 పుస్తకాలు ఉండాలని డిసైడ్ చేసింది ఒక మనిషి కాదు. ఒక వ్యవస్థ, ఒక ఇన్‌స్టిట్యూషన్ లేకపోతే ఒక 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 టైమ్ పీరియడ్. ఒక మేజర్‌లీ వి కెన్ కాల్ దెమ్ యాస్ అవర్ ఫోర్ క్రిస్టియన్ మన ముందున్న చాలామంది క్రైస్తవ నాయకులు, ఎంతోమంది థియోలాజియన్స్ కష్టపడి వాళ్ళు సెట్ రైట్ చేసేసి చేసిన 66 పుస్తకాలే ఈరోజు మనం క్యారీ చేస్తున్న బైబిల్. మీకు అర్థమైందా? ఈ ప్రాసెస్ ఈజీగా అర్థమైందా? ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ హియర్ యూ కెన్ ఆస్క్ మీ అగైన్. ఇది అర్థమైంది అంటే నెక్స్ట్ దాంట్లోకి మనం వెళ్దాం. బ్రదర్ అర్థమైంది గానీ ఒక డౌట్ ఉంది. యాహ్! ఓకే బ్రదర్. ఇప్పుడు మనకి 66 పుస్తకాలు ఉన్నాయి కదా! ఆర్‌సీఎంలో అయితే కొంచెం ఎక్కువనే ఉన్నాయి కదా! అవి ఎట్లా చెప్పగలం? ఓకే. మనము ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పడానికి ఏ విధంగా బేరీజ్ చేసుకోవచ్చు? ఎలా తేడా చూపించొచ్చు మనం? ఫర్ వాళ్ళు మాదే ఎగ్జాంపుల్ కరెక్ట్ అంటారు కదా! యాహ్! మీ క్వెషన్ కంప్లీట్ చేయండి బ్రదర్. మనము వాళ్ళకేదన్నా ఇది బైబిల్‌లో ఈ 66 పుస్తకాలే ఉన్నాయి. ఇవి ఎక్స్‌ట్రా బుక్స్ ఉన్నాయి గదా! వాళ్ళకన్నీ యాహ్! కొంచెం తప్పుగా ఉంటాయన్నమాట. ఇది మీది హ్మ్. ఫ్రాడ్ అని చెప్పడానికి గాని, లేకపోతే వాళ్ళని బయటికి తీసుకురావడానికి గాని ఎలా జేయొచ్చు? అంటే మనం ఎలా చెప్పొచ్చు? ఇది తప్పు అని చెప్పడానికి. ఆహ్, ఫస్ట్ థింగ్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీకు, మీకు కొన్ని ఆధారాలుండాలి. లైక్ మీరు 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 నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి మీ దగ్గర ఎలాగైతే ఆధారాలున్నాయో, మీరు తప్పని ప్రూవ్ చేయడానికి వాళ్ళ దగ్గర కూడా అవే ఆధారాలున్నాయి. ఓకే. ఫస్ట్ థింగ్ అది. రెండోది రెండోదేంటి అనంటే, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు కావాల్సినవి మాత్రమే నేను నా బైబిల్‌లో పెట్టుకున్నాను. నాకు కావాల్సినవి మాత్రమే నేను నా బైబిల్‌లో పెట్టుకున్నాను. సో, నేను రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి, నా సిద్ధాంతాలు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి నా నా అనే దానికంటే వాళ్ళు అని అనొచ్చు. ఒకవేళ ఎవరైనా రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఇక్కడ ఉండుంటే, ఐయామ్ సారీ నేను మీకోసం మాట్లాడట్లేదు. మీ బైబిల్ కోసం కూడా నేను క్రిటిసైజ్ చేయట్లేదు. బట్ ఐయామ్ టెల్లింగ్ ట్రూత్. రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాల్ని ప్రోత్సహించడానికి, దాన్ని లైక్ ఎంకరేజ్ చేయడానికి, మేమే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళకి సంబంధించిన పాయింట్స్ మాత్రమే వచ్చేటట్లుగా కొన్ని పుస్తకాల్ని దాచారు. కొన్ని పుస్తకాల్ని పెట్టారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో, మరి మనం వాళ్ళతో ఈ సత్యం ఎలా చెప్పాలి అనంటే, ఫస్ట్ వాళ్ళు వినడానికి సిద్ధమైతే మనం ఏదైనా చెప్పగలం. బట్ ఇఫ్ ఎట్ ఆల్ లైక్ నాకు కూడా రోమన్ క్యాథలిక్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఈ బైబిల్‌ని వెంబడిస్తున్నాను. బట్ దే హావ్ దేర్ ఓన్ బైబిల్. చాలా కాలం నుంచి వాళ్ళతో డిస్కషన్ చేయాలనుకున్న దే ఆర్ నాట్ రెడీ టు హియర్ మాట. సో, ఫస్ట్ థింగ్ అది. ఆహ్, సో, ఇలాగ మరి వాళ్ళకి చెప్పాలి అనంటే దే బెటర్ అండర్‌స్టాండ్ వాళ్ళ బైబిల్ ఎలాగొచ్చిందో వాళ్ళ చరిత్ర వాళ్ళకి తెలియాలి. ఈరోజు మీకెలాగైతే మీ బైబిల్ చరిత్ర మేబీ ఇప్పుడు తెలిసిందో, ఇంతకు ముందే తెలిసిందో నాకు తెలియదు. వాళ్ళకి బైబిల్ ఎలాగొచ్చాయి, పుస్తకాలు ఎలాగొచ్చాయి ఒకసారి వాళ్ళని క్వెషన్ అడగండి. ఇఫ్ దే నో ఇట్ దెన్ యూ కెన్ ఆర్గ్యూ విత్ దెమ్. మా బుక్స్ అయితే ఇట్లా వచ్చాయని. ఓకే బ్రదర్. థాంక్ యూ. యాహ్! ఎనీవన్ ఎల్స్? నేను నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్తాను. సో, దిస్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బైబిల్. నేను ఆల్మోస్ట్ నా టైమ్ ఎండ్ అయిపోతుంది. బట్ లెట్ మీ టేక్ ఫ్యూ మినిట్స్ టు ఫినిష్ ది నెక్స్ట్ సబ్జెక్ట్ ఆల్సో. సో, మీకు అర్థమైంది కదా! ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బైబిల్. రివలేషన్స్ వచ్చాయి దేవుడి దగ్గర నుంచి. దాన్ని రైటింగ్స్‌లోకి మార్చారు. ఆ రైటింగ్స్‌ని నెక్స్ట్ జనరేషన్ ప్రిజర్వ్ చేశారు. అట్లా చాలా పుస్తకాలొచ్చాయి. ఈ పుస్తకాలన్నిటిలో గూడా ఏది సంఘం వెంబడించాలనే దానికి సరిగ్గా క్రైస్తవ్యం మొత్తం ముందుకొచ్చి
పెట్టిన ఆ 3 టెస్ట్‌లలో పాస్ అయిన పుస్తకాలను మాత్రమే 66 పుస్తకాల కింద బయటికి రిలీజ్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ బైబిల్. ఓకే. ఇది సింపుల్. ఇంకా దీంట్లోనే చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. చాలా డీలింగ్స్ ఉన్నాయి. చాలా మెళకువలున్నాయి. చాలా ఉన్నాయి. బట్ మీకు క్లియర్‌గా అర్థం కావడం కోసం ఇంకా దీని మీద డీటెయిల్ కావాలంటే మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఓకే. నెక్స్ట్ the second part of today's class is so formation of Bible. Bible is God's word through the human words through human hands, preserved through history and recognized by the community of faith. ఈ ముక్కొకటి మీరు బాగా అర్థం చేసుకోండి. బైబిల్‌లో ఉన్నది దేవుని వాక్యం. మనుషుల చేత్తో రాశారు. చరిత్ర దాన్ని దాచింది. సంఘం దాన్ని గుర్తుపట్టింది. ఈ 3 ముక్కలు చాలా ఇంపార్టెంట్. బైబిల్ అనేది దేవుని వాక్యం. దీన్ని మనుషులు చేత్తో రాశారు. చరిత్ర దాచింది. సంఘం గుర్తుపట్టింది. అర్థమైందా? మనుషులు రాశారు. చరిత్ర దాచింది. సంఘం గుర్తుపట్టింది. వాట్ ఎ వండర్‌ఫుల్ థాట్ ఇట్ ఈస్. సో దిస్ ఈస్ వాట్ ఫార్మేషన్ ఆఫ్ బైబిల్. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే బిబ్లికల్ జాన్రే ఓవర్‌వ్యూ. బైబిల్‌లో చాలా డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి. నేను క్విక్‌గా వెళ్ళిపోతాను. ఎందుకంటే మనం ఇంకా డీటెయిల్‌గా మనం ఫర్దర్‌గా దీన్ని చదవబోతున్నాం. బట్ టుడే ఫర్ యూ టు మేక్ లైక్ ఒక ఓవర్‌వ్యూ ఇస్తాను దీని అంతటి మీద. ఓకేనా? లెట్స్ గెట్ ఇంటు దిస్. బిబ్లికల్ జాన్రే ఓవర్‌వ్యూ. ఐ హోప్ నాకు ఇంకా 10 మినిట్స్ ఉంది. ఇఫ్ ఐ యామ్ ఏబుల్ టు ఫినిష్ ఇట్, ఐ కెన్ ఫినిష్. రాదర్ వి విల్ గో ఫర్ నెక్స్ట్ క్లాస్. బట్ ప్రతి వీక్ ఓకే. Yeah, thank you. So, biblical genre overview. Let us understand what is biblical genre overview. మీరు ఎప్పుడైనా ఈ వర్డ్ విన్నారా? జాన్రే అనే మాట విన్నారా? జాన్రే అనే మాట విన్నారా ఎవరైనా? లేదా? జాన్రేస్ వినలేదా ఈ వర్డ్? మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాక్సిమం అందరూ బాగా చదువుకున్న వాళ్ళే కదా! జాన్రే అనే వర్డ్ ఎప్పుడు వినలేదా? లేదండి, కంటిన్యూ చేయండి. ఓకే. జాన్రేస్ అంటే ఏంటి అనంటే మీకు ఇట్లా చెప్తే అర్థమవుతుందేమో బాగా. ఒకే విషయాన్ని చాలా విధాలుగా చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా చెప్పాలంటే నేను ఒక చందమామ గురించి లేకపోతే మూన్ గురించి మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలి. మూన్ తెలుసు కదా! చందమామ కోసం. చందమామ కోసం మీకు చెప్పడం కోసం నేను ఆహ్, ఎలా చెప్పగలను మీకు బాగా అనంటే, నేను చందమామ గురించి ఒక ఎస్సే రాసాననుకోండి. ఒక ఎస్సే ఎట్లా చందమామ రోజు రాత్రొస్తది. చందమామ ఆకాశంలో ఉంటది. మీకిది క్లియర్‌గా అర్థమైతే మీకు నెక్స్ట్ క్లాసెస్ అన్నీ క్లియర్‌గా అర్థమవుతాయి. దట్స్ వై ఐయామ్ మేకింగ్ థిస్ మచ్ సెన్స్. ఇంత వివరంగా చెప్తున్నాను. జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. సో, ఈ చందమామ కోసం నేను ఒక ఎస్సే రాస్తాను. చందమామ నైటొస్తది. చందమామ పొద్దునెళ్ళిపోతది. చందమామ ఉన్నప్పుడు చల్లగా ఉంటది. చందమామ ఉన్నప్పుడు వెలుగుగా ఉంటది. ఇట్స్ లైక్ ఐయామ్ రైటింగ్ ఎన్ ఎస్సై. ఇంకొక అతనొచ్చి చందమామ కోసం కవిత రాస్తాడు. ఏమంటే నాకంత కవిత దాని కోసం రాదు గానీ, బట్ ఇంకో కవిత రాస్తాడు. చందమామ ఎంత మంచిగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు అని చందమామతో మాట్లాడుతున్నట్టుగా కవిత రాస్తాడు. ఇంకొక ఆయనొచ్చి చందమామ మీద పాట రాస్తాడు. ఇంకొక ఆయనొచ్చి ఇదే చందమామ మీద కవిత అయిపోయింది, పాట అయిపోయింది, ఎస్సే అయిపోయింది. ఇప్పుడు చందమామ మీద పోయెట్రీ. ఒక పద్యం. చందమామ మీద కొంతమంది ఇట్లా గూడా జెప్తారు. చందమామతో మాట్లాడుతున్నట్టుగా కొంతమంది. ఇట్లా వేరు స్టైల్స్ ఉన్నాయి జూసారా? పోయెట్రీ అవ్వనివ్వండి, లేకపోతే ఒక పద్యం విధంగా గాని, కవిత విధంగా గాని, ఎస్సై విధంగా గాని, ఇలాగా వేరు విధాలుగా ఒకే విషయం కోసం చెప్తున్నారు. అది కథ అక్కడ. సో, ఈ వేరు స్టైల్స్ తీసుకున్నారు జూసారా? దాన్నే జాన్రే అనంటారు. జాన్రేస్ అనంటారు. సో, బైబిల్‌లో కూడా మనం
ప్రతి చోట దీన్ని చూస్తా ఉంటాం. జాన్‌రేస్ చూస్తా ఉంటాం. అందుకనే బైబిల్ అంతా కూడా కథ కాదు. బైబిల్ అంతా కూడా పాట కాదు. బైబిల్ అంతా గూడా ఒక కూర్చొని రాసేసిన ఎస్సై గాదు. బైబిల్ అంతా గూడా ఏదో సరదాగా రాసేసిన ఎవరో చెప్తే ఇవన్నీ రాసిన కథ కాదు. సో, బైబిల్ హాస్ థిస్ ఆల్ ఎసెన్సెస్, ఆల్ ఫ్లేవర్స్. ఈ బైబిల్ నువ్వు పట్టుకున్న బైబిల్‌లో ప్రతీదీ ఉంది. ఏం లేదు, అన్నీ ఉన్నాయి. చరిత్ర ఉంది, పోయెట్రీ ఉంది, ప్రొఫెసీ ఉంది, గాస్పెల్స్ ఉన్నాయి, లేఖలున్నాయి, అపోకాలిప్టిక్ లిటరేచర్స్ ఉన్నాయి. ఇట్లా బైబిల్‌లో అన్నీ ఇమిడి ఉన్నాయి. ఈ అన్నీ ఇమిడి ఉన్న పుస్తకాల్ని మనం వేరుగా చదవాలి. వేరుగా చదవాలి. మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను వినండి. వై జెన్‌రే ఈస్ ఇంపార్టెంట్. జాన్‌రే అనేది ఎందుకు ఇంపార్టెంటో తెలుసా? సేమ్ ట్రూత్. ఒక్కటే చందమామ. కానీ వేరు రకాలుగా ఈళ్ళు చెప్తున్నారు. వేరు రకాలుగా చెప్తున్నారు. ఒకవేళ నీకు వేరు రకాలుగా చెప్పిన మాటలు నీకు ఇది డిఫరెంట్ జానర్స్‌లో చెప్పారని నీకు అర్థం కాలేదనుకో, ఇది వేరుగా చెప్పారని నీకు అర్థం కాలేదనుకో, ఉదాహరణ చెప్తాను. ఏ విషయమైతే మోషే ఇది ఈస్ ఎగ్జాంపుల్. యూ కెన్ రైట్ ఇట్ సమ్‌వేర్ టు మేక్ యూ అండర్‌స్టాండ్ వై జెండర్ ఈస్ ఇంపార్టెంట్. మోషే ఏం చేశాడనంటే చరిత్రను రాస్తూ మేము ఎర్ర సముద్రం దాటాము. ఎర్ర సముద్రం దగ్గర అద్భుతమైన పెనుగాలొచ్చేసింది. పెనుగాలు వచ్చి ఆ తూర్పు గాలొచ్చి ఆ సముద్రాన్ని కొట్టగానే 2 భాగాలయిపోయింది. మేము అవతలకెళ్ళిపోయామని చరిత్ర రాసాడు నిర్గమకాండంలో కదా! కానీ అదే నిర్గమకాండంలో జరిగిన అదే కథని కింద రాసాడు తర్వాత. ఓకే. తర్వాత పాట కింద రాసాడు. 2 ఒకటే విషయాలు. కానీ 2 స్టైల్స్‌లో రాసారు. ఆర్ యూ గెట్టింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? యాహ్! ఇంకా వివరంగా చెప్తా చూడండి. మోషే చరిత్ర రాస్తూ ఏమన్నాడో తెలుసా? మేము ఎర్ర సముద్రం దగ్గరికొచ్చామండి. దేవుడక్కడ గాలిని పంపించాడు. గాలిని పంపియగానే అది 2 పాయలయిపోయింది. మేమందరం అక్కడికెళ్ళిపోయాం. ఈ లోపులో అవతల ఒక పాట ఇనిపిస్తుంది. ఎవరిది ఈ పాట అంటే ఇంతకి ఎవరో కాదు, మా అక్కే, మిరియామే ఒక పాట పాడుతుందక్కడ అని ఆ పాటను రాయడం మొదలుపెట్టాడు. ఏం పాట పాడింది? మిరియామ్ ఓ పాట పాడుతదక్కడ. సో, వెంటనే ఇప్పటిదాకా కథ చెప్పాడు. వెంటనే పాటలోకెళ్ళారు. సో, డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి బైబిల్‌లో. నువ్వేదో న్యూస్ పేపర్ చదివినట్లుగా చదువుకుంటా ఎళ్తే అవ్వదు. అన్నీ నిజాలే. కానీ వేరు పద్ధతుల్లో రాయబడ్డాయి. అదర్థం గావాలి. అదర్థం కాలేదనుకో, నువ్వు మోషే కథ ఎలా చదువుతావో, మిరియం పాట కూడా అలాగే చదివేత్తావు. మోషే చెప్పిన మాటలెలాగ అర్థమవుతాయో, మిరియం పాడిన పాట కూడా అంతే నీకు. నువ్వు నువ్వు ఈ ఆదికాండం ఎలా చదువుతావో కీర్తనలు గూడా అలాగే చదివేస్తావు. కీర్తనలు గూడా అలాగే చదివేత్తాం. మాకు బైబిల్ కాలేజ్‌లో మేము స్టార్టింగ్ చదివినప్పుడు మాకు చెప్తా ఉండేవారు. ఈ కీర్తనలకి వచనాలుండవు, చరణాలుంటాయి అనన్నారు. ఇదేంటి ఇలాగంటున్నారు అని అనుకున్నా. ఎందుకంటే కీర్తనల్లో ఒకటో వచనం, కీర్తనలు రెండో వచనం అలాగనకూడదు. అలాగనడం వల్ల దాని ఎసెన్స్ కోల్పోతున్నాం. మరేమనాలి? ఒకటవ చరణము, రెండవ చరణము, మూడవ చరణం. అంటే అక్కడ దాన్ని గుర్తిస్తున్నాం ఇదొక పాటని. ఆర్ యూ గెట్టింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? సో, సేమ్ ట్రూత్ బట్ డిఫరెంట్ స్టైల్. ఎందుకు సార్? ఎందుకిది గుర్తుపట్టాలి? ఎందుకంటే ఇలా గుర్తుపట్టకపోతే చాలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఒస్తాయి. ఒకవేళ నువ్వది గుర్తుపట్టలేదనుకో, ఆహ్, మనం పోయెట్రీ చెప్పినప్పుడు చాలా ఎక్కువ శాతం ఎక్స్‌టాండ్‌కెళ్ళి మాట్లాడుతా ఉంటాం. మీకు ఉదాహరణ ఎలా చెప్పాలి? ఆహ్, హ్మ్, ఇలా చెప్తా వినండి. ఆమె ఒక 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 స్త్రీ అందాన్ని గాని, ఒక స్త్రీ అందాన్ని ఎక్కువ శాతం పుష్పముతో పోలుస్తారు కదా! పుష్పముతో పోలుస్తారు. ఈ పుష్పముతో పోల్చి మాట్లాడినప్పుడు ఆ స్త్రీ పుష్పము వలె లేకపోతే షారోను వనములో పూసిన ఆహ్, పద్మం అన్నట్లుగా వాక్యం చెప్తా ఉంది. ఈ ఈ ఇది ఎవరు యూజ్ చేశారు? ఎవరి మాటది? ఆ వాక్యం మనకెలాగ అర్థమవుతది? అది ఎలా పోల్చి చెప్పాడు? అది జనరల్‌గా వాక్యం చదువుకుంటూ ఎళ్ళిపోతే, ఏందిరా బాబు! షారోను వనం ఏంటి? దాంట్లో పూసిన పుష్పం ఏంటి? మనకర్థం గాదు. మరెలాగ అర్థమవుతది? ఆ జానరే పట్టుకోవాలి నువ్వు. ఓహో! ఇది ఒక పొయిటికల్‌గా ఒక 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 రాజు తన ప్రియురాలు కోసం రాస్తున్న ఒక భాగముగా దాన్ని అర్థం చేసుకుంటే, అప్పుడు నీకు అర్థమైతది పాయింట్. ఓహో! ఇది తన ప్రియురాలు కోసం చెప్పిన మాట అని. ఆర్ యూ గెట్టింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? తర్వాత
కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ డిపెండ్స్ ఆన్ రిగాగ్ యాహ్! కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ డిపెండ్స్ ఆన్ రికగ్నైజింగ్ ది జానర్. నువ్వు ఏ వచనాన్ని ఎలా మాట్లాడాలో నీకు అర్థం కావాలి అనంటే, ఏ వచనాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలో మంచిగా ఎలాగా మనం అర్థం చేసుకోగలం అని నీకు తెలియాలి అనంటే దాని జానర్ గుర్తుపట్టాలి. దాని జానర్ గుర్తుపట్టాలి. అంటే ఇది ఎలా చెప్పారు? పోయిటికల్లా, పోయెట్రీనా, ప్రాసా, లేకపోతే అది కథ, లేకపోతే అది కళ, లేకపోతే అది దర్శనమా? ఇయి గుర్తుపట్టాలి. నువ్విది అన్‌లెస్ అండ్ అంటిల్ నువ్విది గుర్తుపట్టలేదు అనంటే, నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటున్నావనని ఆహ్, అర్థం చేసుకోవట్లే నువ్వసలు. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జానరే ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆహ్, నీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. మేబీ యూ విల్ అండర్‌స్టాండ్ బెటర్‌లీ. మీకు ఈ పిక్చర్ కనపడుతుంది గదా! ఈ పిక్చర్ చూసిన వెంటనే మీకేమర్థమైంది? ఆర్ యూ గెట్టింగ్ సంథింగ్ ఫ్రమ్ దిస్ ఫోటో? ఒక 5 సెకండ్స్ దీన్ని చూడండి. ఒక 5 సెకండ్స్ ఒక 10 సెకండ్స్ మీరు చూసిన తర్వాత సమ్‌వన్ కెన్ అన్‌మ్యూట్ యువర్ మైక్ అండ్ టెల్ మీ. ఏ బెవరేజెస్ వై ఐ షోన్ దిస్ పిక్చర్ టు యూ? దీన్ని చూసిన వెంటనే మీకు ఏమర్థమైతుంది? ఆర్ యూ గెట్టింగ్ సంథింగ్? కాఫీ, జ్యూసు తర్వాత ఐస్ క్రీమ్ అండి. యాహ్! ఏం అర్థమవుతుందండి సిస్టర్ గారు? డస్ ఇట్ లైక్ మీకు దీన్ని చూసిన వెంటనే చల్లదనము ఉంది, వేడిదనము ఉంది కదండి. అన్ని యాహ్! వెరీ లిక్విడ్ గుడ్. రెండు కూల్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇంకా? సో, చల్లదనం ఉంది, వేడిదుంది, అది బాగా కూలింగ్ ఉంది గదా! సో, అవును. సో ఇప్పుడు మనం వీటన్నిటిని ఒకేలా తాగగలమంటారా? లేదండి. సో, యూ కాఫీని జస్ట్ కాఫీ లాగే తీసుకోవాలా, ఐస్ క్రీమ్‌ని ఐస్ క్రీమ్ లాగే తీసుకోవాలా, కూల్ డ్రింక్ లాగే తీసుకోవాలా. ఎగ్జాక్ట్‌లీ బైబిల్‌లో ఉన్న పుస్తకాలను కూడా మనం ఇలాగే తీసుకోవాలి. కొన్ని హాట్ బుక్స్ ఉంటాయి. కొన్ని అవును. కోల్డ్ బుక్స్ ఉంటాయి. ఓకే. కొన్ని మరీ కోల్డ్ ఉంటాయి. సో, ఓకే. నువ్వు అన్నిటిని ఒకేలా తాగేత్తే నేను ఏదైనా ఒకేలా చేస్తాను అనంటే అది రాంగ్. అల్టిమేట్‌గా నష్టపోయేది మనం. సో, ఓకే. హ్మ్, మా డ్యాడీ ఎప్పుడు కూడా కాఫీని కాఫీలా తాగరు. ఆ! హి ఆల్‌వేస్ యూజ్డ్ టు డ్రింక్ లైక్ అది ఎంత హాట్ కాఫీ ఇచ్చినా కొంతమంది మీలో కూడా ఉంటారిప్పుడు. ఎంత హాట్ కాఫీ ఇచ్చినా గూడా ఏదో కోల్డ్ కాఫీలా తాగినట్టు తాగేస్తారు. ఆ! బట్ యెస్ అండి. అది నేను చేస్తా ఆ పని. వేడి వేడిది యాహ్! తాగలేను నేను. హ్మ్. సో, హ్మ్. బైబిల్‌లో పుస్తకాలు కూడా ఇట్లనే. ఒక పుస్తకం మనం ఒకలా చదవాలి. ఇంకొక పుస్తకం ఇంకోలా చదవాలి. ఇంకొక పుస్తకం ఇంకోలా చదవాలి. నీకది చదవడం అర్థం గాకపోతే నష్టపోయేది మనమే. ఆహ్, మీకు తెలుసా? ఆహ్, ఈ కాఫీ తాగేటప్పుడు మీ అందరికి తెలుసు. బట్ జనరల్‌గా మీకు గుర్తుండాలి. ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. అందుకని నేను ఇంతలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఈ కాఫీ తాగేటప్పుడు స్లోగా తాగాలి. ఎందుకంటే అది కాలతది కాబట్టి. తాగుతాను. రెండోది ఈ ఈ ఈ షేక్ ఏదైతే ఉందో ఇది మిల్క్ షేక్. కూలింగ్‌గానే ఉంది కదా! ఫాస్ట్‌గా తాగేయవచ్చు కదా! అని తాగలేం. ఒకవేళ కొంతమంది తాగే ఎక్స్‌పర్ట్స్ ఉంటారు గానీ, బట్ దిస్ ఈస్ అది ఎలాగా తాగడానికి క్రియేట్ చేయబడింది అనంటే, నువ్వు కొంచెం తాగి, మళ్ళీ ఆగి, కొంచెం తాగి, మళ్ళీ ఆగి, కొంచెం తాగి అట్లా చేయాలది. దట్ ఈస్ హౌ ఒకవేళ మీరు ఇప్పటిదాకా షేక్స్ తాగి ఫాస్ట్ తాగేస్తా ఉంటే అట్లా తాగొద్దు. అండ్ మూడోదిగా ఇక్కడ నార్మల్ జ్యూస్ ఉంది. యూ కెన్ డ్రింక్ యాస్ యూ లైక్. సో, ఇట్లానే బైబిల్‌లో పుస్తకాలు గూడా డిఫరెంట్ జానర్స్ ఉన్నాయండి. డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి. సో, అన్ని పుస్తకాలని మనం ఒకలాగా అర్థం చేసుకోకూడదు. ఒకలాగే చదవకూడదు. ఒకవేళ ఈ కాఫీ ఆదికాండం అయితే దాన్ని స్లోగానే చదవాలి. ఇది కీర్తనలయితే దాన్ని ఆగాగి చదవాలి. ఒకవేళ ఇది సామెతలయితే కొంచెం ఫాస్ట్‌గానే చదవచ్చు. ఐ యామ్ ఎక్స్‌ప్లెయినింగ్ జస్ట్ టు మేక్ యూ అండర్‌స్టాండ్ జానర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. క్లియర్ అయింది గదా! నెక్స్ట్. సో, ఎన్ని జానర్స్ ఉన్నాయి చూద్దాం. చాలా ఈజీగా ఫాస్ట్‌గా చెప్పుకుంటూ ఎళ్ళిపోతా. ఫస్ట్ 5 పుస్తకాలని
పెంటాటుక్ అంటారు. లా లేకపోతే తోరా అని అంటారు. ఇవి ఫస్ట్ 5 పుస్తకాలు. జెనసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్, డ్యూటరానమీ. ఆదికాండం, నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండాన్ని పంచకాండాలు అని అంటారు. మొట్టమొదటి 5 పుస్తకాలు. ఇది మొట్టమొదటిగా దీన్ని లా అన్నప్పుడే మీకు అర్థం కావాలి ఈ రూల్స్ అని. సెట్ ఆఫ్ రూల్స్ అని, లేకపోతే ఇది దేవుడు మనుషులకిస్తున్న ఒక విలువైన హోలీనెస్ కోసం, ఒబీడియన్స్ కోసం దేవుడిస్తున్న కమాండ్‌మెంట్స్ అని, మనుషుల్ని దేవుడు ఎలాగ ఎన్నుకున్నాడు అనేది అక్కడ తోరా అనే విభజనలోకి ఇదొస్తది. తోరా అనే విభజనలోకి ఇదొస్తది. దట్ వాస్ ది ఫస్ట్ వన్. ఓకే. క్లియర్ గదా? సెకండ్ హిస్టరీ. ఆహ్, బైబిల్‌లో ఫస్ట్ లా ఉంది. తర్వాత హిస్టరీ. హిస్టరీలోకి ఏమొస్తాయి? జోషువ నుండి ఎస్తేర్ వరకు. జోషువ పుస్తకం, ఎస్తేర్ పుస్తకం ఇవన్నీ గూడా యాక్ట్స్ కొత్త నిబంధనలో బుక్ ఆఫ్ యాక్ట్స్ ఉంది గదా! అపోస్తల కార్యాలు. ఇది చరిత్రలోకొస్తాయి. సో, ఈజీగా అర్థం జేసుకోండి. ఆ జోషువ నుండి ఎస్తేర్ వరకు ఇజ్రాయేలు చరిత్ర మొత్తాన్ని రాశారు. అపోస్తల కార్యములో సంఘ చరిత్రను రాశారు. చాలా ఈజీ గదా! ఓకే. మీకు ఉదాహరణ చెప్పాలి అంటే చాలా కథలుంటాయి. చాలా విషయాలుంటాయి. ఎగ్జాంపుల్ 'డేవిడ్ అండ్ గొలియాత్' షోస్ గాడ్ వర్కింగ్ త్రూ హిస్టరీ. దేవుడు ఎలా చరిత్రలో పనిచేస్తున్నాడనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతది. ఇది హిస్టరీ. హిస్టారికల్ బుక్స్ అంటారు దీన్ని. మూడవది బైబిల్‌లో మరి పోయెట్రీ ఉందండి, పాటలున్నాయా, పద్యాలున్నాయా అంటే అయ్యున్నాయి. మరి ఏమేం పుస్తకాలొస్తాయి దాని కిందకి అంటే యోబు పుస్తకం దగ్గర నుంచి ఆహ్, 'సాంగ్ ఆఫ్ సొలొమోన్' పుస్తకం వరకు అంటే ప్రస్ ఆహ్, పరమగీతాలు పుస్తకం వరకు బైబిల్‌లో ఈ ఈ ఈ 5 పుస్తకాల్ని పోయెట్రీ ఆర్ విజ్డమ్ అని అంటారు. విజ్డమ్ లిటరేచర్ అని అంటారు. సో, ఈ పుస్తకాలను ఎలా చదవాలి? అలాగే చదవాలి. ఆటిలికి ఒక పద్ధతుంది. ఆ పుస్తకాలను చదివే పద్ధతిలోనే చదవాలి. ఈ హెర్మనోటిక్స్‌లో మనం ఏం నేర్చుకోబోతున్నామో తెలుసా? ఏ పుస్తకాల్ని ఎలా చదవాలి అనేది నేర్చుకోబోతున్నాం. అందుకే ఇది జస్ట్ ఓవర్‌వ్యూ అనన్నా. ఓకే. మరి ఈ ఈ పోయెట్రీలో చాలా ఇమేజరీస్ యూజ్ చేస్తారు. చాలా ఎమోషన్స్ యూజ్ చేస్తారు. సొలొమోను ఒక ప్రేమికురాలిని ఎలాగైతే మాట్లాడతాడో అట్లా మాట్లాడాడు. దట్స్ ది ఎమోషన్ ఆఫ్ లవ్. అది యూజ్ చేశారు. ప్యారలలిజం ఉంటాయి. లైక్ చాలా చాలా చదివినవే ఉంటాయి. మళ్ళీ ఉంటాయి. పైది కిందకి, పైది కిందకి, కిందది పైకి ఇట్లా చాలా అద్భుతమైన రచనలు ఈ పోయెట్రీలో మనం చూస్తాం. ఉదాహరణ మనందరికి బాగా తెలుసు 23వ సంకీర్తన. మనల్ని అందరిని అడిగితే ఇప్పటికిప్పుడు చెప్పేస్తాం. కదా! యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఇట్లా, ఇట్లా చెప్పుకుంటూ ఎళ్ళిపోతాం. సో, పోయెట్రీ అనేది మనకు చాలా ఇష్టం. కానీ మనకదే ఎక్కువ అర్థం గాదు. అది ఇంకొక విచిత్రం. పోయెట్రీలో నుంచే మనం ఎక్కువ చదువుతా ఉంటాం. నువ్వు ఆదికాండం చదవవు, లేకపోతే చరిత్రను ఎక్కువ చదవవు, లేకపోతే వేరే వేరే పుస్తకాలు చదవం గానీ, పోయెట్రీ చదువుతూ ఉంటాం. ఎక్కువ సామ్స్ చదువుతా ఉంటాం, ప్రొవెర్బ్స్ చదువుతా ఉంటాం. కానీ అవే ఎక్కువ మనకు అర్థం గావు. అదో పెద్ద విచిత్రం. ఓకే. సో, మరదెలా అర్థం జేసుకోవాలి సార్ అంటే, దానికొక పోయెట్రీ, విజ్డమ్ చదవడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ హెర్మనోటిక్స్ మనకు టీచ్ చేస్తది. దట్స్ ది థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రొఫెసీస్. ప్రొఫెసీ అనేది ప్రవచనం. ప్రవచన పుస్తకాలు గూడా ఉన్నాయి. ఎక్కడి నుంచి? ఐషియా నుంచి మలాకి వరకు పుస్తకాలన్నీ గూడా ప్రవచనాలే. ఈ ప్రవక్తలు రాసిన ప్రవచనాలన్నిటిని వాళ్ళగా తమ మినిస్ట్రీ‌లని వాళ్ళో, లేకపోతే వాళ్ళ శిష్యులో, లేకపోతే వాళ్ళ అసోసియేట్సో వీళ్ళెవరో ఒకరు వాళ్ళ పరిచర్యల్ని రాయడం ద్వారా ఈ రోజుకి మనకి అవైలబుల్‌గా వచ్చాయి. అవి యెషయా పరిచర్య అంతా యెషయా రాసాడు. ఇర్మియా పరిచర్య అంతా ఇర్మియా రాసారు. మలాకి వరకు కూడా రాయబడిన ప్రవచన పుస్తకాలు. ఈ ప్రవచన పుస్తకాల్ని చరిత్రలా మనం చదవకూడదు. ఎందుకంటే చాలా సార్లు ప్రసంగాలున్నాయి దీంట్లో. చాలా సార్లు జడ్జ్‌మెంట్ ఇచ్చారు. చాలా సార్లు వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి నువ్వు ప్రవక్త పుస్తకాలు చదువుతున్నావనుకో ఉదాహరణ యెషయా పుస్తకంలో నుంచి ఏదైనా నువ్వు వచనం చదువుతున్నప్పుడు, ఓహ్! ఇది కథ కాదు గదా! ఇది చరిత్ర గాదు గదా! ఇది పోయెట్రీ గాదు కదా! మరేంటిది? ప్రవచనం. ప్రవక్త. మరిప్పుడు ఎలా చదవాలి? ప్రవక్తను చదివినట్టే చదవాలి. ఓకే. అలా చదవకపోతే నీకా పుస్తకం అర్థం గాదు. ఆర్ యూ గెట్టింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? సో, దట్ ఈస్ ప్రొఫెసీ. తర్వాత గాస్పెల్స్. తర్వాత సువార్తలు. సువార్తలు 4 ఉన్నాయని తెలుసు. కానీ సువార్తల్ని ఎలా చదవాలో మనకు తెలియదు.
సువార్తను ఎలా చదవాలో మనకి తెలియాలి అనంటే హెర్మనోటిక్స్ హెల్ప్ చేస్తది. మాథ్యూ, మార్క్, లూక్, జాన్. మాథ్యూ చదివినట్టుగా మార్క్ చదవకూడదు. మార్క్ చదివినట్టుగా లూక్ చదవకూడదు. లూక్ చదివినట్టు జాన్ చదవకూడదు. అక్కడ పాయింట్స్ ఇక్కడికి, ఇక్కడ పాయింట్స్ అక్కడికి తెచ్చేసి ప్రజల్ని మనం కన్‌ఫ్యూజ్ చేసేస్తాం. మనం కన్‌ఫ్యూజ్ అయిపోతాం. ఆహ్, సో, హెర్మనోటిక్స్ విల్ టీచ్ యూ వెల్ ఏ పుస్తకం ఎలా చదవాలనేది. సో, గాస్పెల్స్ 4 ఉన్నాయి. ఈ గాస్పెల్ లిస్ట్‌లోకి 4 వస్తాయి. తర్వాత హ్మ్, ఎపిస్టల్స్ ఇవన్నీ లెటర్స్. న్యూ టెస్ట్‌మెంట్‌లో ఎక్కువ భాగం, పాత నిబంధనలో ఎక్కువ భాగం ప్రవచనాలైతే, న్యూ టెస్ట్‌మెంట్‌లో ఎక్కువ భాగం లేఖనాలు. లేఖనాలు లేకపోతే లేఖలు. ఇది రోమా రోమా పత్రిక నుండి ఇంకా చివరిగా రెవల్యూషన్‌కి ముందు పుస్తకం వరకు కూడా ఈ అన్ని పుస్తకాలు కూడా యూదా పుస్తకం వరకు కూడా పత్రిక వరకు కూడా ఇవన్నీ కూడా హ్మ్. లేఖలు. ఎందుకు ఈ లేఖలు అనంటే, ఈ లేఖల్లో నువ్వెలాగున్నావు, నేనెలాగున్నానని రాసుకోలేదు. అందుకు బైబిల్‌లో పెట్టలేదివి. దీంట్లో ఏం రాశారనంటే, సంఘం ఒక సమస్యతో ఉంటే వెంటనే ఒక ఉత్తరం రాసి ఇవ్వడు దైవజనుడు. మీకింకా ఉదాహరణ చెప్పాలంటే, ఈరోజు మనకేదైనా మనకేదైనా అర్థం గాని విషయాలుంటే, వ్యర్థమైపోయే విషయాలు ఉంటే, ఎలాగైతే మన పాస్టర్ ఎవ్రీ వీక్ ఆహ్, ఎక్స్‌ప్లెయిన్ జేస్తారో అలా మాట. ఓకే. తర్వాత అపోకాలిప్టిక్ లిటరేచర్. దిస్ ఈస్ ది ఫైనల్ స్లైడ్. సో, వి విల్ ఎండ్ అప్ హియర్. తర్వాత అపోకాలిప్టిక్ లిటరేచర్. డానియల్ అండ్ రెవల్యూషన్. పాత నిబంధనలో దానియేలు, కొత్త నిబంధనలో రెవల్యూషన్. ఐ థింక్ దిస్ ఈస్ ది టఫెస్ట్ బుక్స్ టు అండర్‌స్టాండ్. బికాస్ అపోకాలిప్టిక్ అనేది ఆ వచనానికి అర్థం ఏంటంటే, పరలోక సంబంధమైన విషయాల్ని భూ సంబంధమైన విషయాలతో పోల్చి చెప్పడం. లేకపోతే దాచబడిన విషయాలు, లేకపోతే ఆహ్, హ్మ్. ఇదింకా ఒక విధంగా చెప్పాలంటే, ఒక ముసుగు వేయబడిన విషయాల్ని సింబాలిక్‌గా చాలా విషయాలు ఫ్యూచర్ గురించి, ప్రెజెంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేది. సో, దిస్ ఈస్ అపోకాలిప్టిక్ లిటరేచర్. ఇవి దానియేలు ఇంతవరకు మనం ప్రవచనంలా చదివేసి, ప్రసంగాలు చేసేసి ఉండొచ్చు. అర్థం చేసుకొనుండొచ్చు. కానీ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో, ఆహ్, that is the apocalyptic literature. And finally, that is the genres. So important notes today. Write any doubt మీకు ఏమైనా ఉంటే నా మెయిల్కి రాయండి, లేకపోతే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. అలానే యాక్టివ్ ఇన్ వాట్సాప్ గ్రూప్స్. అండ్ అసైన్మెంట్ 2 వచ్చి ఏంటంటే, ఈరోజు మనం బిబ్లికల్ జాన్రే గురించి మనం నేర్చుకున్నాం కదా. ఆ జాన్రేస్లోకి ఏ బుక్ ఏ లిస్ట్లోకి వస్తుందో మీరు వీడియో చూసైనా లిస్ట్ మొత్తం ఇవ్వలేదు గాబట్టి, మీరు లిస్ట్ మేక్ చేసుకొని మీకు మీరుగా మీరు సబ్మిట్ చేయండి. చాలామంది అసైన్‌మెంట్స్ చేశారు. ఐ యామ్ సో ఎక్సైటెడ్ టు సీ యువర్ అసైన్‌మెంట్స్ అండ్ ఐ యామ్ రియల్లీ హ్యాపీ టు ద ఎఫర్ట్స్ దట్ యూ ఆర్ పుట్టింగ్ ఇన్ ఇట్. అండ్ సో దిస్ ఈస్ ది సెకండ్ వీక్ అసైన్‌మెంట్ ఏంటంటే, ఇప్పటి వరకు బిబ్లికల్ జానర్స్ మనం చూసాం కదా! దాని లిస్ట్ తయారు చేయండి. సో, దట్ ఈస్ ఫర్ టుడే. మనం ఒకసారి మనం ఏమేమి నేర్చుకున్నామనంటే, ఫార్మేషన్ ఆఫ్ బైబిల్ అండ్ ఆల్సో ద జానర్స్ ఓవర్‌వ్యూ. ఇది మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వీక్ నుంచి మనం గెట్టింగ్ ఇంటూ హెర్మనోటిక్స్ క్లాసెస్ చాప్టర్ 1 అలా ఎళ్దాం. దేవుడు కృప మనకు తోడై ఉండి నడిపించును గాక. మీకేదైనా డౌట్స్ ఉంటే గ్రూప్‌లో షేర్ చేయండి. సారీ ఫర్ టేకింగ్ ఎక్స్‌ట్రా టైమ్. I just wanna finish the introduction classes by today. Thank you for joining with us again. Let us pray. If you have any doubts, you write in the comment box or you can contact me or contact sisters. Let's pray. Oh God, thank you once again for the time that you have given us. We thank you for the each and every one. We are from the different parts of the world. As you cleanse with your precious blood, we become one in your spirit, O Master. Lord, as we are coming together at your feet again to learn how hypnotics how works in our life. Lord, thank you for giving this opportunity. Many of youngsters, many of the people doesn't have this opportunity to learn the hypnotical classes, and without this right understanding, they're just going ahead with what they are having, a master. But thank you for giving this wonderful opportunity. Let us utilize the opportunity that you have given us. Thank you for sharing heart. Thank you for each and every one. Let them experience your precious presence in every word that we are studying, O master. ఈ హెర్మనోటిక్స్ క్లాసెస్ వాళ్ళకి యూజ్ అయ్యే విధముగా, వాళ్ళ పరిచర్యలో గాని, వాళ్ళు అర్థం చేసుకోవడంలో గాని, ఇంకా అనేక మంది నీ గ్రూప్ కోసం నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Thank you so much. If you have any doubts, if you have any words, you can leave, or if you are free, just you can come back and ask any questions if you want.
ఇఫ్ ఐ నో ది ఆన్సర్స్ నేను ఆన్సర్ చేస్తాను. ఇఫ్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ దాన్ని స్టడీ చేసి నెక్స్ట్ వీక్ నేను ప్రిపేర్ చేస్తాను. ఓకే బ్రదర్, ఒక చిన్న రిక్వెస్ట్. ఎస్ ఎస్ చెప్పండి. ఇంగ్లీష్ చాలా ఫాస్ట్ గా చెప్తున్నారు బ్రదర్, మాలాంటి వాళ్ళకి కొంచెం అర్థం కాదు, కొద్దిగా చూసుకోండి అదొకటి. షూర్ షూర్. సంకీర్తనలు కరెక్టా, కీర్తనలు కరెక్టా, అది చెప్పండి నాకు. వీ కెన్ యూస్ బోత్ ఆఫ్ దెమ్. సంకీర్తన కీర్తన డిఫరెన్స్ ఏంటో నేను నెక్స్ట్ వీక్ మనం క్లాస్ చెప్తున్నప్పుడు మనం దానికోసం పోయట్రీలో మనం మాట్లాడుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. బట్ యూజింగ్ అంటే మీరు వాడుకకి ఏదైనా వాడచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ దాన్ని క్లియర్ గా మనం పొయిటికల్ క్లాసెస్ చెప్పినప్పుడు చాలా మనం మంది కీర్తనలు అన్నారు, సంకీర్తనలు అంటారు. ఎస్ సో మీరు గానీ అదే అన్నారు, అందుకు నాకు డౌట్ వచ్చింది, అడిగాను. ఒకవేళ అది తప్పు అయితే సారీ. అట్లా అని లేదు, అట్లా అని ఏం లేదు. ఓకే. దాన్ని క్లియర్ గా నేను చెప్తాను, దేన్ని సంకీర్తన దేన్ని కీర్తన అంటారు అనేది. ఎందుకంటే అంటే మన తెలుగులో వచ్చేటప్పటికి ఇది ఉంది కానీ ఒరిజినల్ గా అవేమీ లేవు. నేను దాన్ని క్లియర్ గా ఏమేమి టర్మ్స్ యూజ్ చేస్తారు కీర్తనల కోసం అనేది మనం పొయిటికల్ టీచింగ్స్ మాట్లాడుకునేటప్పుడు లేకపోతే కీర్తనలు మాట్లాడేటప్పుడు నేను చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వాక్యం అయితే చాలా బాగా అర్థం అవుతుందండి మీరు చెప్తా అంటే, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ గ్లోరీ టు గాడ్. మా అల్లుడు ఇక్కడ దీనికి నన్ను పిలిచినారు. ఓకే అండి. చాలా థ్యాంక్స్ అండి. నేను ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.